అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ చాప్టర్ 2 నేషనలిజం ఇన్ ఇండియా అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఇది యాక్చువల్లీ థర్డ్ వీడియో వీటికి సంబంధించినంత వరకు కూడాను. మిగిలిన వీడియోస్ అన్నీ కూడాను ఆల్రెడీ అయిపోయి, దీనికి సంబంధించిన మిగిలిన పార్ట్స్ అన్నీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది చూడొచ్చు. పాయింట్ 1 అండ్ పాయింట్ 2 ఏంటంటే, ఎగ్జామ్స్ ముందు ఎవడైనా ఈ వీడియో చూసారనుకోండి చచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ ముందు రేపు ఎగ్జామ్స్ అంటే ఈరోజు క్లాస్ చూసారనుకోండి మీ పని అయిపోద్ది. ఎందుకంటే ఇది ఇన్ డెప్త్ అనాలిసిస్. మొత్తం ప్రతి పాయింట్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఇది వన్ షాట్ కాదు, రివిజన్ సిరీస్ అంతకన్నా కాదు. సో, లాస్ట్‌లో సమ్మరీ ఉంది, హ్యాపీగా చూసేయండి. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే, ఇప్పటి వరకు ఏం జరిగింది ఒకసారి చెప్పుకుందాం. ఈ టాపిక్ అంతా కూడాను ప్రజల్లో ఐ యామ్ ఎన్ ఇండియన్ అనే ఫీలింగ్, మనదంతా ఒక నేషన్ అనే ఫీలింగ్ ఎలా వస్తుంది అనే దానికి చూస్తున్నట్లయితే, మనకంటూ ఒక కామన్ ఎనిమీ ఉన్నారు. ఆయనే బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు వెలగొట్టడానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఫిక్స్ అయిపోయారు. బ్రిటిష్ వాళ్ళని ఎనిమీగా ఫీల్ అయ్యారు. ఇక మన వాళ్ళు రెడీ అయిపోయారు. సో, ఇది ఈ రకంగా తీసుకుని వెళ్ళడానికి ఒక లీడర్ కావాలి. అయితే ఇంతకుముందు మోడరేట్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళు పాటించారు. ఆ తర్వాత ఎక్స్‌ట్రీమిస్ట్స్ అనుకోని వాళ్ళొచ్చారు. వాళ్ళ పద్ధతులు వాళ్ళు పాటించారు. తాడోపేడ తేల్చుకున్నారు. ఆ తర్వాత ఒక కొత్త లీడర్ అవసరం పడింది. సో, ఈ కొత్త పర్సన్ ఎవరంటే గాంధీ. ఈయన ఫుల్ స్వింగ్‌లో ఉండేటప్పుడు చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ ఇలాంటి రకరకాలవన్నీ చేశారు. సో, ఆ వచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఇండియన్ కాంగ్రెస్‌తో కలిసి ఆయన ఒక మూవ్‌మెంట్ తీసుకొని వచ్చారు. అదే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్. ఇక్కడ ప్రతి ఒక్క ఇండియన్ కూడాను బ్రిటిషర్స్‌కి ఎగనెస్ట్‌గా మారిపోయారు. ఒక్కడు కూడాను అసలు బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు కోఆపరేట్ చేయాలి? అసలు కోఆపరేట్ చేయకపోతే బావుంటది అనుకున్నంట అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక కోఆపరేట్ చేయడం మానేశారు. సో, ఇంతకుముందు వీడియోలోన మనం నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ గురించి తెలుసుకున్నాం. ఇన్ డెప్త్‌గా కూడాను మొత్తం. సో, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఎందుకు జరిగింది? ఎందుకు? అదంతా కూడాను. ఎందుకు ఆగిపోయింది అనేది కూడాను మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఫైనల్‌గా ఈరోజు మనం ఏం మాట్లాడదామంటే టువర్డ్స్ సివిల్ డిసోబీడియన్స్. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ వైపుగా మనం మాట్లాడతాం అంతా కూడాను. అయితే దీని గురించి మాట్లాడడానికన్నా ముందు అసలు నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ జరిగింది. అది ఎందుకు ఆగిపోయిందంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల అది ఆగిపోయిందనే విషయం మనకు తెలుసు. ఓకే, ఒప్పుకుంటాం. అయితే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది సక్సెస్సా? ఫెయిల్యూరా? అని అడిగితే నా దృష్టిలో సక్సెస్. కానీ సక్సెస్ రావడానికన్నా ముందు కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా! ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికన్నా ముందు కూడా అలాంటి ఫెయిల్యూర్సే వచ్చాయి. నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఆ పరంగా చూస్తే ఫెయిల్యూర్. కానీ ఎంతో కొంత ముందుకెళ్ళింది. అది ఎలా అంటే మొట్టమొదటి రీజన్ ఏంటంటే ముస్లిమ్స్‌కి, అదే రకంగా హిందూస్‌కి వీళ్ళిద్దరికీ కూడాను యూనిటీ పెరిగింది ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో. నెంబర్ 2, ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లోనే ప్రతి ఒక్క ఇండియన్‌కి కూడాను అంటే లోకల్ లెవెల్‌లో ఉండే ప్రతి ఒక్కరికి కూడాను ఆర్టిసన్స్‌కి, పీజెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి, అర్బన్ ఏరియాస్‌కి, ఉమెన్‌కి, ట్రేడర్స్‌కి అందరికీ కూడాను మనమంతా ఇండియన్స్, మనమంతా కలిసి పోరాడాలి అనే ఆలోచన అనేది మొట్టమొదటిసారి అందరిలో కూడాను కలిగింది ఈ నేషనల్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ద్వారానే. అండ్ నెంబర్ 3, ప్రతి ఒక్కరికి కూడాను బ్రిటిష్ వాళ్ళంటే చాలా కష్టము. సూర్యుడు అస్తమించిన దేశం. వాళ్ళతోని ఎవరు పోరాటం చేయగలరు? వాళ్ళనెవరు గెలవగలరు? అనే ఒక మిత్ ఉండేది. ఆ మిత్ అనేది పాడైపోయింది. ఇక నుంచి కూడాను ఆ మిత్‌ని పాడు చేస్తారు మన వాళ్ళు. సో, మన వాళ్ళందరూ కలిసి మాస్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని కూడాను మనం ఓడించొచ్చు అనే విషయం ఇక్కడ తెలిసిపోయింది. దాంతో పాటుగా వీళ్ళు ఎకనామిక్‌గా చాలా స్ట్రాంగ్ అనుకుని గట్టిగా నమ్మేవారు బ్రిటిష్ వాళ్ళని. సో, మనం ఒక్కసారి నాన్ కోఆపరేట్ చేయడం వల్ల వాళ్ళు ఎకనామిక్‌గా వాళ్ళని కూడాను మనం వీక్ చేయొచ్చు. మన హ్యాండ్లూమ్స్ యూజ్ చేస్తే ఇంకా వీక్ చేయొచ్చు అనే పాయింట్ అంతా కూడాను ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో మనకు తెలిసిపోయింది. ఈరోజు ఏం చేస్తామంటే మన అడుగులంతా కూడాను సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ వైపుగా తీసుకొని వెళ్తాను. ఇక మనం ఈ సివిల్ డిసోబీడియన్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ హిస్టరీ అంతా కూడాను మోడర్న్ హిస్టరీ అంటారు. ఈ మోడర్న్ హిస్టరీకి సంబంధించినంత వరకు కూడాను నేను ఆల్రెడీ చాలా డెప్త్‌గా మంచి వీడియోస్ చేశాను. అది యాక్చువల్లీ ఎవరికంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి, యూపీఎస్‌సికి ప్రిపేర్ అయిన వాళ్ళకి అది మెయిన్. కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మోడర్న్ హిస్టరీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడాను ఇంపార్టెంటే. ఎందుకనంటే ఈరోజు నువ్వు ఇండియాలో ప్రతి ప్రాబ్లమ్ కూడాను అంటే క్యాస్ట్ గురించి చూసినా హిస్టరీలో నీకు ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతది. అదే రకంగా నువ్వు పాలిటిక్స్ గురించి చూసినా మోడర్న్ హిస్టరీలో టచ్ అవుతుంది. అండ్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చిందని చూసినా టచ్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ చేసుకున్నారు అలా చూసినా సరే టచ్ అవుతుంది. సో, నువ్వు యాజ్ ఎ సిటిజన్‌గా ఇదే సొసైటీలో బతకాలి అనుకునేటప్పుడు నీకు ఈ హిస్టరీ అనేది తెలిస్తే నీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరిగిపోద్ది.
నెక్స్ట్ నువ్వు గవర్నమెంట్‌తో నీ ఇంటరాక్షన్ అనేది పెరుగుతది. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఆ రకమైన ఆలోచనలు ఉంటే మాత్రం మన యాప్‌లో అభిజ్ఞ అకాడమీ యాప్‌లో వాటికి సంబంధించినదంతా వీడియోస్ అంతా ఉన్నాయి. సో, యూ కెన్ యాక్సెస్ అండ్ యూ కెన్ గెట్ యాక్సెస్. అండ్ మూడో పాయింట్ ఏంటంటే ఈ చాప్టర్‌కి సంబంధించిన నోట్స్ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంది. సో, ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నేనేం చేస్తానంటే ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అంతా కూడాను నేనెలా చెప్పాలనుకుంటున్నాను అంటే కథలా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ పీడీఎఫ్ అనేది మీకు సెండ్ చేస్తాను. సో, ఇది మన యాప్‌లోనే ఉంటది. సో, ఈ పీడీఎఫ్ మీకు సెండ్ చేస్తాను కాబట్టి ఎలాగో వాటిలో మీరేం ఫికర్ చేయకండి. నేనేం చేస్తానంటే ప్రతి పాయింట్‌ని కూడాను కథలా తీసుకొని వెళ్తాను. సో, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది మనకు జరిగింది ఎప్పుడంటే 1921, 1922 ఆ టైం మూవ్‌మెంట్‌లో. ఎప్పుడైతే చౌరీ చౌరా అయిపోయిందో ఆ తర్వాత ఆపేశారు. ఎందుకు సార్ ఆపేశారు? దీని వెనకున్న మేజర్ రీజన్స్ ఏంటి అనంటే, ఒకటి గాంధీ తాతకి వైలెన్సు చాలా ఇబ్బంది కదా! వైలెన్స్ జరగడం వల్ల ఆయన ఆపేశారు అనుకోని మనం తెలుసుకున్నాం. అయితే దీని వెనక బ్యాక్‌గ్రౌండ్‌గా రీజన్స్ కూడాను మనం ఆల్రెడీ చూసాం. అయితే వీటితో పాటుగా ఇంకొకటేంటంటే ఇక్కడ అసలు ఎందుకో ఆ మధ్య మూవ్‌మెంట్‌లో మళ్ళీ ఇంకేం కొత్త మూవ్‌మెంట్స్ ఎవరు చేయలేదా? ఇంతగా మాస్ స్ట్రగల్స్ చేయలేదా? మళ్ళీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ఎప్పుడు జరిగిందో తెలుసా? కరెక్ట్‌గా 10 ఇయర్స్ తర్వాత 1930-31 అనమాట. యాక్చువల్లీ ఏమనుకున్నారు? నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఇప్పుడు మంచిగా జరుగుతుంది. ఈ మూవ్‌మెంట్‌లో గాని సివిల్ డిసోబీడియన్స్ కూడాను మనం చేసామనుకోండి, ఇక వాళ్ళు చచ్చిపోతారు అనుకున్నారు. ఇక బ్రిటిష్ వాళ్ళకి పని అయిపోద్ది అని అనుకున్న టైంలో ఈ చౌరీ చౌరా జరిగింది. సో, మనమనమాట ఇంకా ఆపేసామనమాట. అసలు మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయడానికి 10 ఇయర్స్ పట్టింది. ఆ మధ్య టైంలో ఈ మధ్య 10 ఇయర్స్‌లో ఏం జరిగింది? ఎందుకు ఇంత లేట్ అయింది? అనేది ఫస్ట్ క్వెషన్. ఇక్కడ మొదటి రీజన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ లీడర్ అనేవాడు లేకుండా పోయాడు. ఎందుకు ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ లేకపోయాడంటే ఎప్పుడైతే చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఈ మూవ్‌మెంట్ అంతటిని జరిపించిన వాడు గాంధీ కాబట్టి గాంధీని జైల్‌లో వేసేయాలనుకొని చెప్పి 6 ఇయర్స్ జైల్‌లో వేసేశారు. పాయింట్ 1 గాంధీ జైల్‌లో ఉన్నారు. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేజర్‌గా కూడాను కాంగ్రెస్ గవర్నమెంట్‌లో డిఫరెంట్ పాలిటిక్స్ జరిగాయనమాట. ఎందుకు కాంగ్రెస్ దాంట్లోనే డిఫరెంట్‌గా జరిగాయంటే మొదటి పాయింట్ కాంగ్రెస్‌లో కొంతమంది ఏమంటున్నారంటే మనము ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేద్దామా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసామనుకోండి, కౌన్సిల్‌లో పోటీ చేసామనుకోండి, మనం కూడాను అక్కడికెళ్ళి చట్టాలు చేయొచ్చు. చట్టాలు చేసిన తర్వాత మన ఇండియాకి సపోర్ట్‌గా మనం మాట్లాడొచ్చు అనుకున్నారు. అయితే కొంతమంది కాంగ్రెస్ గ్రూప్ వాళ్ళు ఏమనుకున్నారంటే అసలే వేలల్లో ఉంటారు కదా! ఈ మీటింగ్‌లు ఇవన్నీ సెట్ అవ్వవు. బ్రిటిష్ వాళ్ళతో మనం కలిసి పని చేయడమా అనుకున్నారు. సో, ఈ రకంగా 2 రకాల ఆలోచనలున్నాయన్నమాట. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనుకోని 1919. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ అనుకోని మీరు మోడర్న్ హిస్టరీలో ప్రతిసారి చదువుతూ వెళ్తుంటారు. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తర్వాత 1935 మీరు చూస్తారు. 1947 చూస్తారు. సో, ఈ రకంగా అనమాట 1935 అనేది ఇంపార్టెంట్. 47 కూడాను ఇంపార్టెంట్ అనమాట. ఇలా రకరకాలుగా చూస్తారు. అలాంటిది 1919 ఉంది కదా! ఇదేం చేసిందంటే మన ఇండియన్స్ కూడాను ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. మన వాళ్ళు కూడా కౌన్సిల్‌లో వెళ్ళొచ్చు అనుకోని ఆప్షన్ ఇచ్చింది. ఈ ఆప్షన్ ఎప్పుడైతే ఇచ్చారో మన కాంగ్రెస్‌లోన గందరగోళం స్టార్ట్ అయిపోయింది. ఒక వాళ్ళందరూ ఏమన్నారంటే సీఆర్ దాస్ గాని, అంటే చిత్తరంజన్ దాస్ గాని, మోతీలాల్ నెహ్రూ అంటే నెహ్రూ గారి తండ్రి గాని వీళ్ళందరూ ఏం ప్లాన్ చేశారంటే మనం ఎలక్షన్‌లో పోటీ చేద్దాం. పోటీ చేసి అక్కడ చట్టసభల్లోకి వెళ్లి మరి పోరాటం చేద్దాం. బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్‌గా అనుకోని వీళ్ళన్నారు. ఆ రకంగా అనుకున్న వాళ్ళు అయితే కాంగ్రెస్‌లో అంతకు ముందు నుండి ఉన్నవాళ్ళు వాళ్ళేం చేశారంటే అసలు బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ మాటలే నెగ్గుతాయి కౌన్సిల్‌లో. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళతో కూర్చొని మాట్లాడడం ఏంటి సిగ్గు లేకపోతే సరి అనుకోననమాట కొంతమంది అసలు ఆ ఒపీనియన్ ఒప్పుకోలేదనమాట. సో, ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఏం చేశారంటే ఎవరికైతే ఎలక్షన్స్ ఇష్టం ఉందో వాళ్ళు సైడ్‌కెళ్ళిపోయారు. స్వరాజ్ పార్టీ అనుకుని ఒక కొత్త పార్టీ పేరు పెట్టుకొని ఎలక్షన్‌లో పోటీ చేశారు. గెలిచారు. సెంట్రల్ గవర్నమెంట్‌లోనూ ఎక్కువ పొజిషన్స్‌లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నేను ఎమ్మెల్యే, ఎంపీ అన్నాను సరదాగా మీకు అర్థం కావడానికి. అక్కడ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్‌గా అనమాట పార్టిసిపేట్ చేశారు. సరదా తీరిస్తారు. మామూలు చేంజెస్ కాదనమాట. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకనమాట ఏదైనా సరే లా తీసుకొని రావాలనుకున్నా సరే, ఏదైనా సరే మన వాళ్ళకి ఎగనెస్ట్‌గా ఏవైనా చేస్తున్నా సరే వీళ్ళు అడ్డుపడిపోయేవాళ్ళు ప్రతిసారి కూడాను. వీళ్ళ అచీవ్‌మెంట్స్ మామూలుగా ఉండేవి కాదు మేజర్‌గా కూడాను చూసుకున్నట్లయితే. సో, ఈ స్వరాజిస్ట్ పార్టీ వాళ్ళనమాట మన ఇండియాకి సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని కూడాను బీభత్సంగా డెమాన్‌స్ట్రేట్ చేసేవాళ్ళు. సో, ఎవరైనా సరే ఇక్కడ మేజర్‌గా చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఇక్కడ వీటికి సంబంధించినంత వరకు కూడాను ఇండియాకి సంబంధించిన ఇష్యూస్ అక్కడ రైజ్ చేయాలనుకుంటే మంచి పవర్‌ఫుల్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు. మన సమస్యలు చెప్పేవాళ్ళు. క్వెషన్ చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని. ఈ రకంగా చేయడం వల్ల దెబ్బకు షాక్ అయిపోయేవాళ్ళనమాట బ్రిటిష్ వాళ్ళందరూ కూడాను. వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా! అదే రకంగా చాలా మోషన్స్ జరుగుతుంటాయి కదా! దాంట్లో కూడాను. వాటన్నిటిలో కూడాను వీళ్ళు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి క్వెషన్‌లు చేసేవాళ్ళు. అయితే
ఎవరైతే కాంగ్రెస్ నుండి విడిపోయారో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలైపోయింది. మొదటి పార్టీ ఏదైతే విడిపోయిందో వాళ్ళు స్వరాజ్ పార్టీ అనమాట. వీళ్ళందరూ కూడా ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ కొంతమంది ఉండిపోయారు. వీళ్ళేంటి నో చేంజర్స్. అసలు చేంజ్ అనేది వద్దు. కాంగ్రెస్ అనవసరంగా ఎందుకు చేంజ్ అవ్వాలి? ఎలక్షన్‌లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళనమాట. వేస్ట్ అనుకున్న వాళ్ళందరూ కూడా నో చేంజర్స్. అయితే కొంతకాలానికి ఏమైందంటే ఈ స్వరాజ్ పార్టీ హెడ్ అనమాట చిత్తరంజన్ దాస్. ఈయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయారు. ఎప్పుడైతే హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయారో ఇప్పుడు స్వరాజ్ పార్టీకి సంబంధించినంత వరకు లీడర్ లేడు. లీడర్ లేకపోవడం వల్ల ఈ స్వరాజ్ పార్టీ అనేది వీక్ అయిపోయింది. ఎప్పుడైతే వీక్ అయిపోయిందో అదేం చేశారు ఆ స్వరాజ్ పార్టీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడాను తన తల్లి పార్టీ అయినటువంటి కాంగ్రెస్‌లోకి వచ్చేసారనమాట. ఇది సిట్యుయేషన్. సో ఇక్కడ మేజర్‌గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఆ టైంలో యంగ్ పర్సన్స్ ఎవరు తెలుసా? సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడాను నీకు కౌన్సిల్‌లో సీట్ ఉందా? లేదా? ఆటన్నిటికంటే కూడాను ఫుల్ ఇండిపెండెన్స్ కావాలి అనుకుని మాట మాటకి ప్రెజర్ చేస్తూనే ఉండేవాళ్ళనమాట వాళ్ళు కూడాను. సో, మాకు ఫుల్ ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు మేము తగ్గేదేలే అనుకున్నమాట ఫిక్స్డ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఉడుకు రక్తం ఆ టైంకి సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ గారు కూడాను. సో, ఇక్కడ మొదటి పాయింట్ కాంగ్రెస్‌లో గందరగోళము. నెక్స్ట్ గాంధీ తాత కూడాను జైల్‌లో ఉన్నారు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ డిప్రెషన్. ఏంటి ఎకనామిక్ డిప్రెషన్ అంటే మీరు కోవిడ్ టైంలో చూసే ఉంటారు. ఈ కోవిడ్ టైంలోన మనకి ఎకానమీ అనేది అసలు ముందుకెళ్ళలేదు. చాలా వరకు అన్నీ కూడా ఆగిపోయాయి. ఎప్పుడైతే ఆగిపోయి ఎకానమీ ముందుకెళ్ళలేదు కదా! సేమ్ అలాంటి సిట్యుయేషనే ఇక్కడ 1920స్‌లో కూడా జరిగిందనమాట. దీన్నే గ్రేట్ డిప్రెషన్ అని అంటారు. సో, ఈ గ్రేట్ డిప్రెషన్ ఏమైందంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్‌కి కూడాను ప్రైస్ తగ్గిపోయింది. ఎవరు కూడాను కొనేవాళ్ళు లేరు. కొనడం లేకపోవడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ అనేది దేనికి లేదనమాట. ఎప్పుడైతే ప్రైసెస్ పడిపోతున్నాయో, డిమాండ్ అనేది లేదో, కొత్త వస్తువులు అనేవి క్రియేట్ అవ్వట్లేదు. కొత్త వస్తువులు క్రియేట్ అవ్వకపోతుంటే ఫ్యాక్టరీలు అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోతుంటే దేశం అనేది పావర్టీలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సైకిల్‌లో పడిపోయిందనమాట. ఇలాంటి సైకిల్‌ని ఏమంటారంటే ఎకనామిక్ డిప్రెషన్. సో, ప్రజలు ఆకలితో అలమటిస్తారా? లేకపోతే ఇప్పుడు స్వాతంత్రం అనుకుని పోరాటం చేస్తారా? ఆబ్వియస్‌లీ ఇక్కడ ఆకలి అనేది మెయిన్ అనమాట. సో, ఈ ఎకనామిక్ డిప్రెషన్‌లో అనమాట నిండిపోయారు. మేజర్‌గా కూడా ఈ ఎకనామిక్ డిప్రెషన్‌లో అంటే అగ్రికల్చర్‌కి సంబంధించిన ప్రైసెస్ అన్నీ పడిపోయి విలేజెస్‌లోటైతే సరదా తీరిపోయేదనమాట. ఎందుకంటే విలేజెస్‌లో కూడా చాలా వరకు ఫుడ్‌కి సంబంధించినంత వరకు వీటన్నిటికి గురించి కూడాను ఇబ్బంది జరిగిపోయేదనమాట. సో, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పంటలు పండినప్పటికీ కూడాను ఆ పంటలు అమ్మినా సరే ఎవరు కొనడానికి సరిపోయేంత డబ్బు లేని పరిస్థితి అనమాట. సో, అప్పుడు రైతు కష్టపడి పండించినా సరే ఆయనకి కూడా తక్కువ డబ్బులే వస్తాయి. సో, ఈ రకంగా ఫస్ట్ ఎకనామిక్ డిప్రెషన్ ఇది కూడాను ఆ టైంలోనే జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ రీజన్ ఆ మధ్య కాలంలో జరిగింది ఏంటంటే సైమన్ కమిషన్. ఏంటి సైమన్ కమిషన్? ఏంటి దీని కథ? దీని కథ చెప్తాను చూడండి. సైమన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన్ని ఎవరు అపాయింట్ చేశారంటే బ్రిటన్ గవర్నమెంట్ అనమాట. ఆ తర్వాత లాస్ట్ రీజన్ ఏంటంటే సైమన్ కమిషన్. ఈ మూమెంట్‌లో సైమన్ కమిషన్ ఏంటి? దీని కథ ఒకసారి చెప్తాను చూడండి. బ్రిటను ఏమనుకుందంటే మన ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషన్‌ని కొద్దిగా మళ్ళీ ఒకసారి రాద్దాం నీట్‌గా. కాన్స్టిట్యూషన్ రాసి ఇండియన్స్‌కి ఏం కావాలో ఒకసారి కనుక్కొని దాని ప్రకారంగా మంచిగా ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేస్తాం. సో దట్ ఇండియాలో మనకు ప్రశాంతత ఏర్పడిపోద్ది కదా! మంచి గవర్నమెంట్‌ని ఇచ్చేద్దాం అనుకుని ప్లాన్‌లో బ్రిటన్ వాళ్ళు ఉన్నారనమాట. సో, ఈ రకంగా అనమాట ఒక పర్సన్‌ని ఎన్నుకున్నారో ఆ పర్సనే సార్ జాన్ సైమన్. సో, ఈ సైమన్ అనేవాడనమాట ఆ కమిటీకి హెడ్. సో, ఈ కమిటీ వాళ్ళు వచ్చేసి మన ఇండియాకి తగ్గట్టుగా అనమాట కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనే దాని గురించి చేస్తారు. అయితే వీళ్ళు మేజర్‌గా చూసుకున్నట్లయితే వీళ్ళొక బాడీ. ఈ బాడీలో మేజర్‌గా ఒక 5 ఆర్ 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్‌లో కూడాను ఈ 5 మెంబర్స్‌లో ఒక్కడు కూడా ఇండియన్ లేడు. అరే! ఇండియాకి కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నాం. ఇండియా కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ఇండియన్స్ ఉండాలి కదా! వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా! ఒక్కడు కూడా లేదు. ఈ విషయము మన దేశంలో ఉన్న మేజర్ లీడర్స్ అందరికీ తెలిసింది. కాలింది. ఒళ్ళు మండింది. ఇలా మండడం వల్ల వాళ్ళందరూ కూడా ఏమని చెప్పారు తెలుసా? సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అనుకుంటూ ఒకటే మోత సౌండ్ అనమాట. ఇలా సౌండ్ చేసుకుంటూ డెమాన్‌స్ట్రేషన్ చేసుకుంటూ ఎవ్వరికీ కూడా సైమన్ కమిషన్ అనేది అసలు నచ్చలేదనమాట మేజర్‌గా కూడాను. సో, ఈ సైమన్ కమిషన్‌ను మాకొద్దు. మా ఇండియన్స్‌కి వీళ్ళు కాన్స్టిట్యూషన్ చేయాల్సిన అవసరం లేదు అనుకునే మూత పెట్టారు. దీన్నే ఏమంటారంటే సైమన్ గో బ్యాక్ అని అంటారు. సో, ఇక్కడ ఈ సైమన్ కమిషన్‌ని మనమందరం ఒప్పుకునేలాగా ఏం ప్లాన్ ఏసారో తెలుసా? సరే మీకొక ఆఫర్ ఇస్తున్నాం. ఎవరు? లార్డ్ ఇర్విన్ అనుకోని ఈయన వైస్‌రాయ్ అనమాట. వైస్‌రాయ్ అంటే ఎవరు సార్? ఏంటి కథ? దీని కథ అనుకుని మేజర్‌గా మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ వైస్‌రాయ్ అంటే ఇండియా మొత్తాన్ని చూసుకోవడానికి ఒక పీఎం లాంటి వాడు ఉన్నాడనుకోండి. వాడే వైస్‌రాయ్ అనమాట.
సో ఆ వైస్రాయ్కి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ పేరు ఎవరంటే లార్డ్ ఇర్విన్. సో బ్రిటిష్ వాళ్ళు ఈ వైస్రాయ్ని పెడతారు. అంతకుముందు అనమాట 1857 కన్నా ముందు అంటే సిపాయిల రెబెలియన్ జరగకన్నా ముందు ఏముండేదంటే గవర్నర్ జనరల్ పోస్ట్ ఉండేది. సో ఈ గవర్నర్ జనరల్ పోస్ట్ కాస్త వైస్రాయ్గా మార్చారు. అప్పటి నుండి కూడా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు ఇండియా మొత్తానికి హెడ్గా. సో ఆ రకంగా లార్డ్ ఇర్విన్ ఏమైనా ఆఫర్ ఇచ్చారంటే డొమినియన్ స్టేటస్ ఇస్తామనుకుని చెప్పారు. సో ఇక్కడ డొమినియన్ స్టేటస్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఇంతకుముందు మన ఇండియన్స్ అడిగిన స్టేటస్ కూడా డొమినియన్ స్టేటసే. ఉదాహరణకి ఒక కంట్రీ ఉంది. ఒక కంట్రీకి సంబంధించిన ఫుల్ పవర్స్ అది సావరైన్గా ఉండాలి కాబట్టి అన్ని పవర్స్ తాన చేతిలోనే ఉంటాయి. అయితే ఇక్కడ డొమినియన్ స్టేటస్లో ఏమవుతుందంటే మీరు ఫ్రీగా ఉండండి, మీరు మొత్తం మీ అంతటి మీరు రూల్ చేసుకుంటారు. కాకపోతే మీ దేశానికి సంబంధించిన డిఫెన్స్ అండ్ మీ దేశానికి సంబంధించిన ఫైనాన్స్ ఈ 2 మినిస్టర్లు మా చేతిలోనే ఉంటాయి అనుకుని చెప్తారు. దీన్నే డొమినియన్ స్టేటస్ అనుకుని అంటారు. సో మన జవహర్లాల్ నెహ్రూ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ యంగ్ బ్లడ్ కదా, సస్తే మేము ఒప్పుకోం. మాకు కావాల్సింది కంప్లీట్ ఇండిపెండెన్స్, ఫుల్ ఇండిపెండెన్స్. అంతేగాని మీలాంటి వాళ్ళు చెప్పిన ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అన్నింటినీ కూడా మేము ఒప్పుకోం అనే చెప్తున్నారు అనమాట. సో ఈ రకంగా గొడవ చేస్తారు. అయితే డొమినియన్ అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాక్ట్ అర్థం చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ అనేది మన కంట్రీది కాదు, కానీ ఇది ఉదాహరణకు బంగ్లాదేశ్ అనుకుంటాం. బంగ్లాదేశ్లో ఒక ప్లేస్ ఉంది, ఒక చిన్న ప్లేసు. ఆ ప్లేస్ మాత్రం మన ఇండియాది. దాన్ని ఏమంటామంటే డొమినియన్ అంటాం. ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ ఏమని చెప్తున్నారంటే మీరు కూడా మాకు అలాంటి డొమినియన్గా ఉండొచ్చు కదా ఇండియా అనేది, హ్యాపీగా మీరు అన్ని మినిస్ట్రీస్ మీరే రూల్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ ఫైనాన్స్ అండ్ డిఫెన్స్. సో అనుకుని చెప్పేవాళ్ళు అనమాట. ఈ చిన్న చుక్కలో ఉన్న ప్లేస్ ఇది ఉదాహరణకు మొత్తం దేశం అంతా బంగ్లాదేశ్దే, కానీ మధ్యలో ఉన్న చుక్క అనేది డొమినియన్ అనమాట. అది మనకు సంబంధించింది. సో ఈ రకమైన స్టేటస్ ఒప్పుకోమని అన్నారు. కానీ మన వాళ్ళు మాత్రం ఫుల్ ఇండిపెండెన్స్ అనుకునే అంటూనే ఉంటారు. అయితే కాంగ్రెస్ ప్రతి సంవత్సరము కూడాను సెషన్స్ కండక్ట్ చేస్తుంది. ఇలా కండక్ట్ చేసి ఆ సెషన్స్లో అనమాట ఒకరిని లీడర్గా పెట్టుకుని వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. ఆ సెషన్లో ఆ డెసిషన్ని కంప్లీట్ చేయడానికి వీరంతా కూడాను పాటుపడుతూ ఉంటారు. ఆ డెసిషన్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఇది కాంగ్రెస్ తీరు. 1929 ఇయర్లో కూడాను ఈసారి కాంగ్రెస్ సెషన్ ఎక్కడ పెట్టారంటే లాహోర్. దానికి హెడ్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అనమాట. ఈ జవహర్లాల్ నెహ్రూ అనమాట 1929 ఈ టైం వచ్చినప్పుడు ఏమని చెప్పారంటే ఈసారి నేను పెడుతున్న ప్రపోజల్ ఏంటంటే పూర్ణ స్వరాజ్, మన ఇండియాకి ఫుల్ ఇండిపెండెన్స్ రావాలి అనుకొని చెప్పారు. సో ఇంకొక మాట ఏమని చెప్పారంటే మనం ఈ ప్రతి సంవత్సరము కూడా ఇక నుంచి January 26, 1930 నుండి ఏం చేద్దామంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది అనుకునే సెలబ్రేట్ చేసుకుందాం అనమాట. సో బ్రిటిషర్స్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసారు అని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుని చెప్పారు. మళ్ళీ చెప్తున్నా January 26. సో ఈ డేస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ ఇంతకు ముందు వరకు కూడా మనము డొమినియన్ స్టేటస్ అడిగాం. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ వరకు కూడా ఈ డొమినియన్ స్టేటస్ ఇప్పుడు ఏంటంటే మాకు అవసరం లేదు, నాకు ఇప్పుడు పెద్దది కావాలి అనుకుని అంటున్నారు. కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలనుకుని ఈ రకంగా మూత పెడుతున్నారు అన్నమాట మేజర్గా కూడా. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో ఈ రిపబ్లిక్ డే అనేది 26 January 1930 ఎందుకు జరుపుతారంటే రీజన్ ఇదే. ఎందుకంటే ఆ రోజు మనము ఏమనుకున్నామంటే ఆ రోజు నుంచి కూడా ఇండిపెండెన్స్ వచ్చేసింది అనుకుని మనం పూర్ణ స్వరాజ్యం జరుపుకుంటున్నాం, మనకు ఫుల్ ఇండిపెండెన్స్ వచ్చింది అనుకుని. సో ఈ కాన్సెప్ట్ని పట్టుకుని మనం ఉండేవాళ్ళం. సో దానికి రెస్పెక్ట్ చేయడానికే January 26ని రిపబ్లిక్ డేగా పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి మనకు అనమాట మనమే రూల్ చేసుకుంటున్నాం కాబట్టి మనల్ని రూల్ చేసుకోవాలంటే కాన్స్టిట్యూషన్ కావాలి. సో కాన్స్టిట్యూషన్ అనమాట స్టార్ట్ చేసుకున్న డేని రిపబ్లిక్ డేగా మనం కన్సిడర్ చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది మేజర్ డే. అయితే ప్రతి సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడాను అక్కడ కొంతమంది జనాలు ఉంటారు. సో మహాత్మా గాంధీ గారికి అనమాట అంత అనిపించలేదు, అంత కన్విన్స్ కూడా అనలేదు. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అనుకో మనం ఫీల్ అయ్యి మనమే ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ చేసుకుంటాం అనేది కొద్దిగా అంతే అలాగే ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మొత్తానికి 1921 నుండి 1930 మధ్యన ఇన్ని సంఘటనలు జరిగాయి. ఇవన్నీ సంఘటనల వల్ల ఒక్కొక్కరు కూడా బిజీ అయిపోయారు. మొట్టమొదటిది గాంధీ గారు జైల్లో ఉన్నారు, పాయింట్ 1. నెంబర్ 2 చూసుకున్నట్లయితే అక్కడ మేజర్గా కూడాను ఎకనామిక్ డిప్రెషన్ అనేది వచ్చింది. ఇది ఎప్పుడైతే వచ్చిందో ప్రజలు ఫుడ్ మీద ఫోకస్ పెట్టారు ఎడ్యుకేషన్ మీద కంటే. అండ్ నెంబర్ 3 సైమన్ కమిషన్ ఒకటి వచ్చింది. ఈ సైమన్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో దాని గురించి రానా రబ్సా. సో ఈ సైమన్ కమిషన్కి వెనక బయట వాళ్ళు లోపల ఉన్నారంట. ఉదాహరణకు ఒక రూమ్లో బయట జనాలు గొడవ చేస్తారు కదా, ఇలా గొడవ చేస్తూ ఉన్నారు. అయితే ఆ గొడవలోన లాల్ బహదూర్ శాస్త్రి అనుకుని, లాల్ బహదూర్ శాస్త్రి కాదు లాలా లజపత్ రాయ్ అనుకుని ఆయన మంచి ఎక్స్ట్రీమిస్ట్. ఆయన పోరాటం చేస్తుంటే
కావాలనే బ్రిటిషర్స్ వచ్చి ఆయన కొట్టేశారు గట్టిగా. ఆయన కొట్టుడు ఎంతలా కొట్టారంటే ఆయన 14 డేస్‌లో చనిపోయేంతలాగా. సో, ఈ లాలా లజపత్ రాయ్ గారు భగత్ సింగ్ గారి గురువు. భగత్ సింగ్ కూడాను ఆ రోజు అదే ప్రొటెస్ట్‌లో బయటున్నారు. ఇదెలా ఉంటదంటే 'ట్రిపుల్ ఆర్' మూవీలో స్టార్టింగ్‌లో రామ్ చరణ్ ఫైట్ చేస్తారు కదా! చాలా ఎక్కువ మందితో. ఆ ఫైట్‌లో జరిగేదేంటంటే సైమన్ కమిషన్ బయట ఎలా గొడవ జరిగిద్దో సేమ్ అలాంటి గొడవే అనమాట. సేమ్ అది చూపించారు. ఓకేనా? అక్కడ ఆ మాట కూడా అనుంటాడు 'ట్రిపుల్ ఆర్' సినిమాలో. అక్కడెక్కడో లాలా లజపత్ రాయ్‌ని అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ ఇక్కడొచ్చి గొడవ పెడుతున్నారు సార్ అనుకోని. సో, అలాగే ఉంటది సేమ్ సిట్యుయేషన్. ఓకే. ఇది సిట్యుయేషన్. ఈటిలన్నిటి వల్ల మనుషులందరూ కూడా చాలా బిజీ అయిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ప్లాన్ అనుకుని చేస్తే కాంగ్రెస్ ఈసారి ఒక పెద్ద ప్లాన్ ఏసింది. ఈసారి పెద్ద మాస్ ప్రకటన చేద్దాం. దాని పేరే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్. సో, దీనికి ఏం చేయాలి? ప్రజలందరికీ కూడాను ఈక్వల్‌గా సమస్య వచ్చేది ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అనుకుని చూస్తే యెస్. ప్రజలందరికీ కూడా ఇబ్బంది పెట్టేది ప్రజలందరి లైఫ్‌లోననమాట చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది సాల్ట్. సాల్ట్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి, సాల్ట్ పైన బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారు కాబట్టి, ఈ సాల్ట్‌ని మన ఇష్యూగా తీసుకుందాం. ఉప్పు మీద పన్ను వేయడాన్ని రద్దు చేయాలనేది ఇక్కడ మేజర్ థీమ్. అయితే ఇది జరగడానికన్నా ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ గురించి ఒకసారి చెప్పుకుందాం. మనకు సైమన్ కమిషన్ ఒకటి వచ్చిందనుకుని తెలుసుకున్నాం కదా! ఆ సైమన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారు? మన ఇండియన్ మెంబర్స్ లేకుండా 7 మెంబర్స్ వాళ్ళే ఇండియాకి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి వాళ్ళొచ్చేసారు. అయితే మన దేశమంతా కూడాను సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అనుకోని నానా రభస చేస్తూనే ఉన్నారు. ఇదంతా చూసిన వీళ్ళకి ఒళ్ళు మండింది. మీకే గాని దమ్ముంటే మేము తయారు చేసిన కాన్స్టిట్యూషన్ బాలేదన్నారు కాబట్టి మీరు సొంతంగా తయారు చేయండి. చూద్దాం మీరు ఎంత బాగా చేస్తారనుకుని అన్నారు. అయితే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు మన వాళ్ళు. యాక్సెప్ట్ చేసి నెహ్రూ గారి తండ్రి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ గారు అనమాట ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దాన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఆ రిపోర్ట్ మీద మాట్లాడి అనమాట ఫైనల్‌గా ఆ రిపోర్ట్ అంతటిని ఫైనల్ చేసుకుంటారు. ఇది 1928 ఈ టైంలో జరుగుతుంది. ఇలా ఈ రిపోర్ట్‌ని మన వాళ్ళనమాట బ్రిటిష్ వాళ్ళకి పంపించారు. మీరు మాకు అడిగారు కాబట్టి మేము ఒక రిపోర్ట్ పంపిస్తాం చూడండి. ఈ రిపోర్ట్ మీరు పంపిస్తున్నాం కాబట్టి మీరు 1 ఇయర్ లోపల దీన్ని యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే అనుకుని వార్నింగ్ ఇస్తున్నారంట. అల్టిమేటమ్‌ని జారీ చేస్తారు. మీరు గాని ఈ 1 ఇయర్ లోపల గాని ఏ రిపోర్ట్ గాని యాక్సెప్ట్ చేయకపోతే పెద్ద మాస్ మూవ్‌మెంట్‌కి రెడీ అవ్వండి. ఇంకొక నాన్ కోఆపరేషన్ లాంటి మూవ్‌మెంట్ రెడీ అవుతుంది. రెడీ అవ్వండి అనుకోననమాట అల్టిమేటం చేశారు. అయితే 1928లో జరిగింది కదా! 1929కి వచ్చినప్పటికి కూడాను రిపోర్ట్ అనమాట. ఎవ్వడు ఇంతవరకు రిపోర్ట్ మీద ఏమీ విషయాలు మాట్లాడట్లేదు. అయితే ఈసారి గాంధీకి అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి ఒళ్ళు మండి ఈళ్ళకి ఇలా కాదు నిజంగా మనం పెద్ద ఇది చేయాలి. పెద్ద మాస్ మూవ్‌మెంట్ చేయాలి అనుకోననమాట ఒక డెసిషన్ తీసుకున్నది. ఇదంతా ఎక్కడంటే 1929 ఇయర్‌లో లాహోర్ అనే ప్లేస్‌లోన ప్రతి సంవత్సరము కూడా కాంగ్రెస్ ఒక ప్లేస్‌లో మీట్ అయ్యి సెషన్స్ కండక్ట్ చేస్తది కదా! అలా కండక్ట్ చేసింది. ఆసారి దానికి హెడ్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో, 1929 లాహోర్ అనే ప్లేస్‌లో జవహర్లాల్ నెహ్రూ గారు సెషన్ టైంలో ఏమని డెసిషన్ తీసుకున్నారంటే ఇప్పటి వరకు కూడాను చిన్న చిన్న వాటి గురించి మనం చూసాము. ఇప్పటి వరకు ఈ కుక్కలు, నక్కల వేట ఎంతసేపు భీమ్ ఇకపైన కుంభస్థలం పగలగొడతాం పద అన్నట్టుగా వీళ్ళు డెసిషన్ తీసుకున్నారనమాట. ఇప్పటి వరకు మనం డొమినియన్ స్టాటస్ కోసం పోరాటం చేసాం. ఇక నుంచి మనకి బ్రిటిష్ వాళ్ళు డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నా సరే మనకొద్దు. మనకు డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నా వద్దు. మన యొక్క గోల్ ఒకటే ఫుల్ ఇండిపెండెన్స్. మనకు ఫుల్ ఇండిపెండెన్స్ కావాలనుకుని ఫిక్స్ అయిపోయారు. ఆ డెసిషన్ తీసుకున్నారు. ఇక దాని మీదే పోటీ చేశారు. సో, ఈ లాహోర్ సెషన్‌లోనే ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత మరి ఇప్పుడు మాస్ మూవ్‌మెంట్ రెడీ చేయాలి కదా! మాస్ మూవ్‌మెంట్ రెడీ చేయాల్సిన బాధ్యతను ఎవరికి ఇచ్చారంటే గాంధీ గారికి ఇచ్చారు. గాంధీ గారు బాగా ఆలోచించి ఈ ప్రోగ్రామ్ అంతటిని ఎలా ప్లాన్ చేద్దాం అని చూస్తే అప్పుడు తీసుకున్నదే ఈ సాల్ట్ అనే ఇష్యూ. ఈ సాల్ట్ అనే ఇష్యూని ఎందుకంటే ఆ రోజుల్లోన ఫుడ్ మీద కూడా ట్యాక్స్ వేయడేస్తే కర్మ ఎందుకు? మామూలుగా ప్రజలకి ఫుడ్ దొరకడమే కష్టం. అలాంటిది దాని మీద ట్యాక్స్ కూడాను కట్టలే. ఉప్పు అనేది ప్రతి ఫుడ్‌లో కూడా వాడతారు కదా! అలాంటి దాని మీద కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారంటే ఎంత నీచాతి నీచం అనుకోని వీళ్ళకి ఒళ్ళు మండింది. ఒళ్ళు మండి ఈ సాల్ట్ అనే దానిపైన ఇక స్టార్ట్ చేశారు 1930 ఆ టైంలో. సో, ఈ మొత్తం సాల్ట్ మార్చ్‌లో చూసుకున్నట్లయితే ఇది గుజరాత్ ఏరియాలో ఉంటది. ఇది ఇండియా అనుకుంటే ఈ గుజరాత్ ఏరియాలోననమాట సబర్మతి అనే ప్లేస్‌లో నుండి సముద్రం దగ్గరలో ఉన్న దండి అనే ప్లేస్‌లోకనమాట వెళ్తున్నారు. సో, ఇది టోటల్ 240 మైల్స్. దీని యొక్క డిస్టెన్స్ వీళ్ళు కవర్ చేయడానికే 24 డేస్ పట్టింది. అయితే 6థ్ ఏప్రిల్ రోజుకనమాట వీళ్ళు అక్కడికి రీచ్ అవ్వాలనుకుని ప్లాన్ వేసుకున్నారు. సో, ఈ రకంగా ఆ రోజు మొట్టమొదటిగా ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళతోనున్న జనాలు ఎంతమందంటే ఈ 78 మందితో మొదలుపెట్టారు. సో, వీళ్ళు మొదలుపెట్టడం 78 మందితో అయినప్పటికీ కూడాను చూస్తే
రోజు రోజుకి అనమాట జనాలు అనమాట వీళ్ళతో కలిసేవాళ్ళు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. సో, మీరు ఒకప్పుడు 500 రూపీస్ నోట్ చూసుకున్నారనుకోండి, అక్కడ దండి మార్చ్ యొక్క ఫోటోనే వేసుంటారనమాట. గాంధీ నడుస్తుంటారు. గాంధీ వెనక అనమాట ఫాలోవర్స్ నడుస్తూ ఉంటారు. ఇది దండి మార్చ్‌కి సంబంధించినంత వరకు కూడాను. సో, ఈయన కరెక్ట్‌గా 24 డేస్‌లోన ఈ 390 కిలోమీటర్స్‌ని దాటుకుంటూ వచ్చేస్తారు. ఇలా దారిలోను వెళ్తూ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి, బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు వాటి గురించి ప్రజలందరికీ అవేర్‌నెస్ చేస్తున్నారు. సో, ఇక్కడ సాల్ట్ పైన వీళ్ళు ట్యాక్స్ ఏశారు కాబట్టి, అంటే సాల్ట్ పైన కూడాను ఒక లా చేసున్నారు కాబట్టి, ఈ లాని డిసోబే చేయడమే ఇక్కడ మేజర్ ఒపీనియన్. ఇక్కడ సివిల్ డిసోబీడియన్స్‌లో మేజర్‌గా మన యొక్క మాట ఏంటంటే, ఇప్పటివరకు బ్రిటిష్ వాళ్ళని మనం కోఆపరేట్ చేయలేదు. ఇక నుంచి కూడాను బ్రిటిష్ వాళ్ళు చేసే లాస్‌కి మనం కోఆపరేట్ చేయము. సో, ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళు చేసే లాస్‌ని కూడాను మనం ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకుని ఫిక్స్ అయిపోయారు. ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ దండి మార్చ్ అనేది మొదలుపెట్టారు. ఈ మార్చింగ్ మొదలుపెట్టేటప్పుడు ఊర్లను వెళ్ళేటప్పుడు అనమాట మేజర్‌గా కూడాను ప్రజలందరికీ కూడాను అవేర్‌నెస్ కల్పించుకుంటూ వెళ్తున్నారనమాట. సో, మీరు వైలెన్స్ చేయకండి. నాన్ వైలెన్స్‌గా వెళ్ళాలి. ప్రజలందరూ అవేర్‌నెస్ అవ్వాలి. ఈ రకంగా అనమాట ఈ సివిల్ డిసోబీడియన్స్‌కి సంబంధించిన మూవ్‌మెంట్స్ అంతటి గురించి కూడాను ఎక్స్‌ప్రెస్ చేస్తూ వెళ్తూనే ఉన్నారు. సో, ఇక్కడ కూడాను ఈ యొక్క థీమ్‌లో మేజర్‌గా కూడాను నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో ఏ రకంగా జరిగిందో అదే ఇక్కడ ఈ దండి మార్చ్‌లో కూడా జరుగుతుంది. అయితే వాటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి? నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌కి దీనికి ఏం డిఫరెంట్ అంటే మొదటి పాయింట్ ఏంటంటే అందరూ ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్‌కి మీరు ఏం సపోర్ట్ చేయొద్దు అనుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటుగా టాక్సెస్‌ని కూడాను కట్టకండి. వాళ్ళు ఏవైనా లాస్ పెట్టారనుకోండి, ఆ లాస్‌ని కూడా మీరు ఫాలో అవ్వకండి. కంప్లీట్‌గా కూడాను సివిల్స్ అందరూ కూడాను అసలు మీరు లాస్‌ని పట్టించుకోకండి. గవర్నమెంట్‌ని ఒకదాన్ని పట్టించుకోకండి అని చెప్పారు. సో, ఫస్ట్ సారి అనమాట ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో మనం జస్ట్ సపోర్ట్‌ని మాత్రమే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అసలు రన్ చేయనివ్వకుండా ప్యారలైజ్ చేసి పడేస్తున్నామంట కంప్లీట్‌గా కూడాను. అది దానికి తేడా. సో, ఇక్కడేంటి కంప్లీట్‌గా అసలు గవర్నమెంట్ ఉంటే దాన్ని అసలు పట్టించుకోము. అది అసలు ఉందనే దాన్ని కూడాను మనం పట్టించుకోము. వాళ్ళ లాస్‌ని కూడా పట్టించుకోము. సో, ఇది దండి మార్చ్‌కి అదే రకంగా నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌కి చాలా పెద్ద తేడా అనమాట. సో, ఈ దండి మార్చ్ ఎంత బాగా సపోర్ట్ వచ్చిందంటే, ఈ దండి మార్చ్‌లోన వెళ్తుంటే ఒక్కొక్కరు కూడాను ఒక వైట్ రివర్ అనేది ట్రావెల్ అవుతుందా అనే టైప్‌గా ఉండేది ఆ రోజుల్లో. ఎందుకు అనంటే అందరూ కూడాను తెల్లని వస్త్రాలు వేసుకొని ఈ రకంగా ముందుకు వెళ్తూనే ఉన్నారనమాట. చాలామంది థౌజండ్స్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట ఏం చేశారంటే ఈ సాల్ట్ లా ప్రకారంగా అనమాట సాల్ట్‌కి ట్యాక్స్ కట్టాలి కదా! దాన్ని కట్టడం మానేశారు. మేజర్‌గా కూడాను అందరూ కూడాను ఏం చేశారంటే చాలామంది గవర్నమెంట్ సాల్ట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా! ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేసే సాల్ట్‌ని వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని వాడుకునేవాళ్ళనమాట. ఫారెన్ క్లాత్స్‌ని ఇక్కడ కూడా సేమ్ ఫారెన్ క్లాత్స్‌ని కాల్చేసేవాళ్ళు. బాయ్‌కాట్ చేశారు. దాని తర్వాత లిక్కర్ షాప్స్ ఉన్నాయి కదా! లిక్కర్ షాప్ దగ్గరికెళ్ళి పికెటింగ్ చేసేవాళ్ళు. పికెటింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ వాటిని ముయించడం. అయితే పీస్‌ఫుల్‌గా ముయించేవాళ్ళనమాట. దాని తర్వాత చౌకీదార్ అనుకుని ఒక ట్యాక్స్ ఉండేది. చౌకీదార్ ఏంటి విలేజెస్‌లోన అన్ని విలేజెస్‌కి పోలీసులు ఉండరు కదా! కొన్ని విలేజెస్‌కి ఏంటంటే చౌకీదార్ అనుకుని ఒకడిని పెట్టుకుంటారు. వాడిని పోషించాల్సింది ఎవరు? ఊరు వాళ్ళే. సో, ఊరు వాళ్ళే వాడికి డబ్బులిస్తారనమాట. ఈ రకంగా వాడు ఒక పోలీస్‌లాగా పనిచేస్తుంటాడు. సో, అలాంటి ట్యాక్స్‌ని కూడాను అసలు బ్రిటిష్ వాళ్ళే పట్టించుకోలేదు. ఇలాంటి చౌకీదార్ ఇప్పుడు మాకు అవసరమా? మా ఊరికి ఎవడు కాపాడాల్సిన అవసరం లేదు అనుకున్నాను. చౌకీదార్ ట్యాక్స్‌ని కూడా కట్టడం మానేశారు. ఇంకా చాలా ప్లేసెస్‌లో అనమాట ఫారెస్ట్స్, ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదా! అలాంటి వాళ్ళేంటంటే ఏదైతే రిజర్వేషన్ ఫారెస్ట్ అనుకుని అన్నారో, రిజర్వ్డ్ ఫారెస్ట్ కూడాను పట్టించుకోకుండా ఆ ప్లేసుల్లోకి వెళ్ళి వాడుకొని వెళ్ళిపోయేవాళ్ళనమాట. సో, ఈ రకంగా అసలు గవర్నమెంట్ ఎన్ని చెప్పినా సరే ఎవ్వడు మాట వినేవాడు కాదు. ఇలాగా గవర్నమెంట్‌కి చుక్కలు చూపించేసారనమాట ఈ మొత్తం సిట్యుయేషన్‌లో కూడా. ఈ 24 డేస్ టైమ్‌లోననమాట ఇలా ముందుకు వెళ్తూనే ఉంది. దీంతో పాటుగా ప్యారలల్‌గా ఏంటి అనంటే ఒక్క సబర్మతి నుండి దండి మార్చ్ మాత్రమే కాదు. చాలామంది చాలా ప్లేసెస్‌లో అనమాట వాళ్ళు కూడాను స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. ఎందుకంటే గాంధీ యొక్క ఫాలోవర్స్ బోలెడు మంది ఉండేవారు కదా! ఈ గాంధీ ఫాలోవర్స్ అందరూ కూడా ఏం చేశారంటే ఇంకో ప్లేస్‌లో అనమాట ట్రిచినోపోలి ఏరియా నుండి వేదారణ్యం అనే ప్లేస్ వరకు కూడా ఇది ఎక్కడ ఉంటదంటే కేరళ అనే ప్లేస్‌లో అనుకుంటా. సో, ఈ ట్రిచినోపోలి నుండి వేదారణ్యం వరకు ఇదొక 155 కిలోమీటర్స్. అక్కడ కూడా సేమ్ ఇలాంటి మూవ్‌మెంట్ ఒకటి జరిగింది. దాని తర్వాత కాలికట్ నుండి పయ్యనూరు వరకు. ఇక్కడ కూడా ఇదొక 128 కిలోమీటర్లు. ఇక్కడ కూడా మూవ్‌మెంట్. ఇలా దేశంలో ఎటు చూసినా సరే గాంధీ గారు ఇచ్చిన పిలుపు మీదకి అనమాట వాళ్ళ యొక్క ఫాలోవర్స్ కూడాను ఇలాంటి మూవ్‌మెంట్స్ జరిపించేసి ప్రజలందరికీ అవేర్‌నెస్ కల్పించుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీరు నాన్ వైలెన్స్ చేయకండి. అదే రకంగా మీరు వాళ్ళకి టాక్సెస్ మాత్రం అస్సలు ప్లే చేయకండి. నెక్స్ట్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడాను మూసివేయండి. అదే రకంగా మేజర్‌గా కూడాను వాళ్ళ లిక్కర్ షాపు, ఫారెన్ గూడ్స్ ఏవైతే అమ్ముతారో ఆ షాప్ దగ్గరికెళ్ళేసి ముయించండి. పీస్‌ఫుల్‌గా ముయించండి అనుకుని చెప్పడం మొదలుపెట్టారు. ఇదంతా జరుగుతూ ఉంటే గవర్నమెంట్ అనేది ఊరుకుంటాదా? గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉంటది? అనేది పెద్ద క్వెషన్ ఇప్పుడు.
సో, ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏ రకంగా రెస్పాండ్ అయిందనేది ఇక్కడ పెద్ద క్వెషన్. యాక్చువల్లీ గాంధీ దండి వరకు మార్చ్ మాత్రమే చేస్తాడని అనుకుంటే, ఆయన అక్కడి నుండి ఏం చేశారో తెలుసా? దండి నుండి ధరాసన అనుకుని ఒక ప్లేస్ ఉంది. ఈసారి ధరాసన వరకు కూడా నేను మూవ్‌మెంట్ చేస్తాను అనుకోని అన్నారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న వైస్‌రాయ్ లార్డ్ ఇర్విన్‌కి ఒళ్ళు మండింది. అరే! ఇది ఇలానే ఇంకా కొన్ని రోజుల్లోన కొనసాగింది అంటే దేశంలోని పరిస్థితులన్నీ మారిపోతాయి. కొలోనియల్ గవర్నమెంట్ సిట్యుయేషన్ కూడా మారిపోద్దన్న భయంతోని గాంధీని అరెస్ట్ చేయడానికి వస్తారు. ఎప్పుడైతే గాంధీని అరెస్ట్ చేశారో అక్కడున్న ఏరియాలో ఉన్న సోలాపూర్ అనే ప్లేస్‌లోనే ఏం చేశారో తెలుసా? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఏవైతే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటి దగ్గరికెళ్ళేసి తగలబెట్టేశారు. వాటన్నిటి దగ్గరికెళ్ళేసి గొడవలు చేయడం మొదలుపెట్టేశారనమాట. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు గాంధీని అరెస్ట్ చేస్తారో ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే మేజర్‌గా అనమాట ఈ మూవ్‌మెంట్స్ అన్నీ జరిపిస్తున్నారో లైక్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుకుని ఒక ఆయన ఉన్నారు. ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారిని కూడాను ఇక్కడ అరెస్ట్ చేసి పడేశారనమాట. సో, ఈ రకంగా అనమాట మేజర్‌గా కూడాను వీళ్ళందరూ పీస్‌ఫుల్‌గానే చేస్తున్నారు. వైలెన్స్ అనేది చేయట్లేదనమాట. వీళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారంటే సుమారు 1,00,000 మంది సత్యాగ్రహిని అరెస్ట్ చేశారు. దాంతో పాటుగా ఇక్కడ ఈ ధరాసన అనే ప్లేస్‌కి అనమాట కస్తూర్బా గాంధీ గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో ఆయన వెంటనే అనమాట కస్తూర్బా గాంధీ అనుకున్న వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా! వాళ్ళ వైఫ్ అనమాట సగం వరకు వెళ్ళినప్పటికి ఆవిడని అరెస్ట్ చేశారు. అక్కడ నుండి సరోజినీ నాయుడు గారు ఉన్నారు కదా! ఆవిడెళ్ళేసి మూవ్‌మెంట్ కంటిన్యూ చేస్తే ఆవిడని చాలా గట్టిగా కొట్టేశారు సరోజినీ నాయుడు. అంటే మన ఫస్ట్ గవర్నర్ ఉన్నారు కదా! మహిళా గవర్నర్ ఆవిడని కూడా ఇలా ఒక్క రకంగా చూసుకున్నట్లయితే వైలెన్స్ బీభత్సంగా ఉందన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మనందరిని తొక్కడం మొదలుపెట్టారు. వైలెన్స్ అనేది చేయడం మొదలుపెట్టారు. సో, ఈ మూవ్‌మెంట్ అంతా మరి ఎప్పుడు ఆగింది? ఇంతలా ఊపు మీద జరుగుతున్న మూవ్‌మెంట్ ఎప్పుడు ఆగింది అనే దానికి దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఒకటి చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనుకుని ఒకదాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ దేని గురించి అనంటే బ్రిటిష్ వాళ్ళు రౌండ్‌గా ఒక టేబుల్ మీద కూర్చొని ఈ టేబుల్ మీద వాళ్ళే ఒక లీడర్‌గా పెట్టుకొని ఇండియాలో రకరకాల పార్టీ వాళ్ళున్నారు. రకరకాల క్యాస్ట్ గ్రూప్స్ వాళ్ళున్నారు. రకరకాల లీడర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చేసి మీరందరూ రండి లండన్. ఓకేనా? లండన్ మీరొస్తే మీ ఇండియా కోసం నేను మాట్లాడతాను అని చెప్పేసనమాట. ఇలా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి పిలిపించారు. ఇలా పిలిపిస్తే అది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి కాంగ్రెస్‌కి రమ్మన్నారు కాబట్టి కాంగ్రెస్ రాననేసింది. ఎందుకంటే మేము మీ మాటలు వినము. మేమేం చేస్తామంటే మేము దండి మార్చ్ చేస్తాం. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ చేస్తాం అనుకోని చెప్తూ ఉన్నాం. సో, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. కాంగ్రెస్ రాకపోయినప్పటికీ కూడాను. అయితే ఇక్కడ తీసుకున్న డెసిషన్‌లు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే దేశంలోన మెజారిటీ 80% ఉన్న పార్టీ అటెండ్ అవ్వకుండా 80% ప్రజలు దేని తరపునైతే ఉన్నారో వాళ్ళకి అటెండ్ అవ్వకుండా వీళ్ళు ఎన్ని నిర్ణయాలు తీసుకుని ఏం లాభం? సో, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మటాస్ అయిపోయింది. అయితే ఈసారి ఏం చెప్పారు తెలుసా? ఈ లార్డ్ ఇర్విన్ అనే వైస్‌రాయ్‌కి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు రేయ్ ఇర్విన్ నువ్వు గాని ఈసారి గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిపిస్తున్నాము. దీనికి గాని వాళ్ళు రాకపోయినా నీ పోస్ట్ ఎగిరిపోద్దని చెప్పారు. అయితే ఇర్విన్ గారు అనమాట వెంటనే గాంధీ దగ్గరికి వెళ్ళారు. బాబు మహానుభావ మీకో దండం. మీరు జైల్లో నుండి ఫస్ట్ బయటికి రండి. మీకు నాకు ఫేవర్ చేయండి. నాకు ఫేవర్ ఏంటంటే మీరు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి రండి. ఎందుకంటే ఆల్రెడీ సైమన్ కమిషన్ ఒకటి ఉందా? మీరు నెహ్రూ రిపోర్ట్ కూడా ఇచ్చారు కదా! ఈ రెండిటి విషయం మీద మాట్లాడదాం. కాన్స్టిట్యూషన్ గురించి కొద్దిగా మాట్లాడదాం. ఎలా తయారు చేయాలి? ఇండియాకి ఏ రకంగా ఉండాలి? అనుకుని మాట్లాడదాం. ఒకసారి మీరు వచ్చేసి మాట్లాడొచ్చు కదా! ఎంతసేపు మూవ్‌మెంట్‌లేనా చేయొచ్చు కదా! అనుకోని అడిగితే ఇలా 15 రోజులు అన్నట్టు మూవ్‌మెంట్ జరిగింది. ఇలా 15 రోజులు డిస్కషన్ జరిగితే లాస్ట్‌కి గాంధీ గారు అనమాట సరే నేను వస్తాను నాకంటూ కొన్ని కండిషన్లు ఉన్నాయి. పాయింట్ 1 మనకి మా వాళ్ళకి చాలా మందికి మీరు అరెస్ట్ చేస్తారు సత్యాగ్రహీస్‌కి. ఆ సత్యాగ్రహీస్ అందరికి కూడాను మీరు అరెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళని మీరు విడిపించాలి అనుకుని ఫస్ట్ కండిషన్ పెట్టారు. ఓకే. దానికేముందిరా బాబు మీరు వస్తానన్నారు సంతోషం విడిపిస్తాం అనుకుని చెప్పారనమాట. దాని తర్వాత ఇంకొకటి ఏమన్నారంటే ఎవరినైతే ఇప్పటివరకు కూడాను పొలిటికల్‌గా అరెస్ట్ చేసి పడేశారో వాళ్ళందరిని కూడా మీరు విడిచిపెట్టండి. అయితే వాళ్ళేమన్నారంటే మేము విడిచిపెడతాం. కాకపోతే ఎవరైతే వైలెన్స్ చేశారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టమంటే సరే ఓకే అయితే అనుకునన్నారు. దాని తర్వాత మీరు ఈ టైంలో చాలామంది ల్యాండ్స్ టాక్సెస్ కట్టలేదనుకో ల్యాండ్స్‌ని మీరు కాన్ఫిస్కేట్ చేసుకున్నారు. వాళ్ళందరినీ ల్యాండ్స్ మళ్ళీ తిరిగిచ్చారంటే సరే గాంధీ గారు మేము ఆ ల్యాండ్స్ అన్నిటిని తిరిగి ఇచ్చేస్తాం సరే అనుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ చాలామంది గవర్నమెంట్ జాబ్స్ విడిచిపెట్టేశారు. వాళ్ళందరి పరిస్థితి కూడాను మీరేం చేయాలంటే వాళ్ళందరినీ కూడా తిరిగి గవర్నమెంట్ జాబ్స్‌లోకి తీసుకోండి అనుకుని చెప్పారు. సరే అండి ఒప్పుకుంటాం అనుకున్నాను. దాని తర్వాత కోస్టల్ ఏరియాస్‌లో మేము సాల్ట్ కోసం అనమాట మీకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ ట్యాక్స్ అనేది మీరు ఇక్కడ నుంచి కలెక్ట్ చేయకూడదు అనుకున్నారు. ఓకే అండి అది కూడాను ఓకే చేస్తాం. నెక్స్ట్ లిక్కర్ షాప్స్ ముందనమాట మేము పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తుంటే మీరు ఒప్పుకోవట్లేదు. మేము లిక్కర్ షాప్ ముందు పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తాం. ఓకేనా? పీస్‌ఫుల్‌గా పికెటింగ్ చేస్తాం. లిక్కర్ షాప్ ముందు ఫారెన్ గూడ్స్ ముందు. దానికి మీరు ఒప్పుకోవాలంటే సరే ఒప్పుకుంటాం. ఫైనల్‌గా
భగత్ సింగ్ గారిని, అదే రకంగా సుఖదేవ్ గారిని మీరు హ్యాండ్ అదంటే ఉరి తీసేస్తున్నారు కదా! దాన్ని కొద్దిగా ఆపేయండి అనుకోనంటే, మీరు ఎన్నైనా చెప్పండి. ఆ ఒక్కటి మాత్రం అడక్కండి అనుకోననమాట వాళ్ళన్నారు. సో, ఈ రకంగా గాంధీ, ఇర్విన్ మధ్య అనమాట ఇవన్నీ జరిగాయి. అయితే గాంధీ గారు లాస్ట్‌కి సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ప్రస్తుతానికి నేను ఆపుతాను. సరే మీ మాట ప్రకారం మీరు ఇవన్నీ ఒప్పుకున్నారు కాబట్టి సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ నేను ఆపుతాను. పాయింట్ 1. సెకండ్‌దేంటంటే మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి రావాలి. అది కూడా మీరు ఒప్పుకోండి అనుకోని ఈ 2 వీళ్ళని అడిగారు. గాంధీ గారు దానికి ఒప్పుకున్నారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కెళ్లారు. అయితే ఇక్కడ ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో అనమాట ఇక్కడ చాలా డిస్కషన్స్ జరిగాయి. ఈ డిస్కషన్స్‌లోననమాట గాంధీ వాళ్ళ తరపున ఎళ్లారు. ఇలా కాంగ్రెస్ తరపున ఎళ్ళినప్పుడు చాలా విషయాల మీద డిస్కషన్ జరిగేటప్పుడనమాట గవర్నమెంటు అదే రకంగా గాంధీ గారు అంటే గవర్నమెంటు వర్సెస్ గాంధీకనమాట డిస్కషన్స్‌లోననమాట ఒకే ఒపీనియన్‌కి రాలేదు. సో, ఒకే ఒపీనియన్‌కి ఎప్పుడైతే రాలేదో అక్కడ నెగోషియేషన్స్ అన్నీ కూడాను ఫెయిల్ అయిపోయాయి. మరి గాంధీ గారు ఏమంటున్నారంటే మాకు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలి అనుకోని అంటున్నారు. పాయింట్ 1. సో, ఈళ్ళు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలి. మీకు మాకు డొమినియన్ స్టేటస్ వద్దు అనుకోని చెప్తుంటే బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారు? మేము డొమినియన్ స్టేటస్ ఇస్తాం అనుకోని చెప్తున్నారు. దాంతో పాటు ఇదే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఏమైపోయిందంటే గాంధీకి, అంబేద్కర్‌కి వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిపోయింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఇంత పెద్ద గొడవ జరిగిపోయిందో ఆ మీటింగ్ కూడాను సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడాను సక్సెస్ అవ్వలేదు. అక్కడ సైమన్ రిపోర్ట్ గాని, నెహ్రూ రిపోర్ట్ గాని సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి డిస్కషన్స్ కూడా సరిగ్గా జరగలేదనమాట. సో, ఇదొక సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో, గాంధీ అక్కడికి వెళ్ళాక గవర్నమెంట్ అసలు ఈ రకంగా ప్రవర్తిస్తుందా? దానికి తోడు వీళ్ళు ఇలాంటి డిఫరెంట్ ఆలోచనలు తీసుకుంటున్నారు అనుకోని ఒళ్ళు మండి గాంధీ గారు ఏం చేశారో తెలుసా? అక్కడ నుండి వచ్చిన వెంటనే మూవ్‌మెంట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకోని రెడీ అయ్యారు. కాకపోతే ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ వీళ్ళెక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుని అసలు కొత్త వైస్‌రాయ్ వచ్చాడు కదా! ఆ కొత్త వైస్‌రాయ్ అనమాట గాంధీ గారిని అరెస్ట్ చేసి పడేసాడు. సో, ఎర్రవాడ జైలుకి పట్టుకొని వెళ్ళిపోయాడు. పాయింట్ 1. దాంతో పాటు ఎవరైతే పెద్ద లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్‌లో అంటే జవహర్లాల్ నెహ్రూ గాని, గఫర్ ఖాన్ గాని వాళ్ళని కూడా జైల్‌లో వేసేశారు. కాంగ్రెస్ అనే దాన్ని ఒక ఇల్లీగల్ సంస్థ అనుకుని ప్రకటించేసి దాన్ననమాట బ్యాన్ చేయడం మొదలుపెట్టారు. దాంతో పాటు మీటింగ్స్ ఎక్కడ జరగకుండా, బాయ్‌కాట్లు ఎక్కడ జరగకుండా, డెమోన్‌స్ట్రేషన్స్ ఎక్కడ జరగకుండా అనమాట గట్టిగా నిర్బంధించారు. ఇలా నిర్బంధించినప్పటికనమాట ఈ మూవ్‌మెంట్ కూడాను ఏమైందంటే మెల్లగా స్లో అయిపోయింది. ఇక్కడ ఈ మూవ్‌మెంట్ కూడాను మెల్లగా స్లో అయిపోయింది. సో, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ కూడాను మెల్లగా స్లో అయిపోయింది. అయితే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ జస్ట్ అరెస్ట్ చేయడం వల్లనే ఆగిపోయిందా అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇది అసలే చాలా లాంగ్ మూవ్‌మెంట్ కదా! ఇంత లాంగ్ మూవ్‌మెంట్‌లో ఏమైందంటే లీడర్ సరిగ్గా లేకపోవడం వల్ల పైన మూవ్‌మెంట్ అనేది ఆగింది. పాయింట్ 1, 2 ఏంటంటే ఈ సెకండ్ ఫేజ్‌లో కూడాను చాలా ఇష్యూస్ జరిగిపోయాయన్నమాట. అంబేద్కర్‌కి అదే రకంగా గాంధీ గారికి. ఈ గొడవ జరగడం వల్ల మూవ్‌మెంట్ మీద ఫోకస్ అంతా కూడాను వీళ్ళిద్దరు గొడవ మీదకి జరిగిపోయింది. ఆ గొడవ మీదకి ఫోకస్ వెళ్ళింది. అదంతా కూడా తర్వాత నేర్చుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇంతవరకు నేర్చుకోండి. సో, ఇప్పుడు ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ఫస్ట్ ఫేజ్‌లోనే చాలా బీభత్సంగా జరిగింది కదా! అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఏ గ్రూప్స్ వాళ్ళు సూపర్‌గా పార్టిసిపేట్ చేశారు? అనేది పెద్ద క్వెషన్. సో, ఇప్పుడు మనకి ఈ టాపిక్‌లోన నేషనలిజం అనే ఫీలింగ్ ప్రజల్లో కలిగిందా? బ్రిటిష్ వాళ్ళందరినీ వెళ్ళగొట్టడానికి మనమంతా ఇండియన్స్ అనే ఫీలింగ్ పెరిగిందా? ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఎంతలా పార్టిసిపేట్ చేశారు? చూద్దాం. అసలు ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వెషన్. సో, ఇక్కడ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే విలేజ్ అండ్ టౌన్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిఫరెంట్‌గా చేయొచ్చు. మొదటి పాయింట్‌లో రిచ్ పీజెంట్స్, సెకండ్ దాంట్లో పూర్ పీజెంట్స్. రిచ్ ఎవరు? పూర్ ఎవరు? పీజెంట్ అంటే రైతులు కదా! రిచ్ పీజెంట్స్, పూర్ పీజెంట్స్ విలేజ్ నుండి. అదే టౌన్‌లో నుండి చూసుకున్నట్లయితే టౌన్‌లో ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి ఇండస్ట్రియలిస్టులు అంటే ఓనర్స్, అదే రకంగా పనిచేసే వర్కర్స్ వీళ్ళున్నారు. అండ్ ఈ 2 విలేజెస్‌లో నుండి కూడా టౌన్‌లో నుండి కూడా జరిగిన మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వుమెన్స్. సో, ఈ వుమెన్ అనేది ఫస్ట్ టైము పార్టిసిపేట్ చేశారంటే లేదు. కానీ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేశారు? లేదు. కానీ ఇప్పుడు మాత్రం పార్టిసిపేట్ చేశారు. సో, ఇదంతా జరగడానికి వుమెన్ అనేవాళ్ళు. సో, ఈ మేజర్ 5 థీమ్స్ మనం చూస్తాం. సో, కరోనా టైంలో చూసుకున్నట్లయితే కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ వేవ్ ఇలా 3 వేవ్స్‌లో చూసేటప్పుడు రేపొద్దున మనం హిస్టరీని చదువుకుంటే కరోనా వేవ్‌లో మనం రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే ఎవరైతే ఈ క్లీనర్స్ వీళ్ళందరూ ఉన్నారో కరోనా వారియర్స్ అని చెప్పేసి అనమాట. ఎవరైతే ఈ మొత్తం సఫాయి కర్మచారి దట్ మీన్స్ క్లీనర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. సెకండ్ ప్లేస్ డాక్టర్స్‌కి ఇస్తారు. అండ్ థర్డ్ ప్లేస్ చూసుకున్నట్లయితే పోలీసులకి ఇస్తారు. ఇలా అనమాట వీళ్ళ యొక్క మేజర్ రోల్ తీసుకుంటాం. దాంతో పాటుగా పీపుల్, నెక్స్ట్ పొలిటీషియన్స్ ఇలా అనమాట డిఫరెంట్ కేటగిరీస్‌లో మనం కరోనా గురించి చదువుకుంటూ నేర్చుకుంటాం కదా! సేమ్ ఇలానే కూడా ఇక్కడ కూడా ఈ రకమైన కేటగిరీలో నేర్చుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఎవరి గురించి నేర్చుకుంటామంటే రిచ్ పీజెంట్స్ గురించి నేర్చుకుంటాం. వీళ్ళు సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో వీళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేశారు? పార్టిసిపేట్ చేశారంటే యెస్ వీళ్ళు సపోర్ట్ చేశారు. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేశారు.
సో వీళ్ళ దృష్టిలో ఎందుకు పార్టిసిపేట్ చేశారు ఈ రిచ్ పీజెంట్స్ అని చూసేటప్పుడు ఎక్కువగా బ్రిటిషర్స్ అనమాట పీజెంట్స్ రైతులందరినీ కూడాను సరదా తీర్చేసేవాళ్ళు. మీరు ఈ పంటే వేయాలి, ఆ పంటే వేయాలి అనుకుని కమర్షియల్ క్రాప్స్ పేరు చెప్పేసారనమాట. ఆ పంటలు మాత్రం వేయించేవాళ్ళు. సో ఇన్ కేస్ వాళ్ళు రాంగ్‌గా ప్రవర్తించారనుకోండి దెబ్బ అయిపోద్దనమాట. అయితే రిచ్ పీజెంట్స్ కమర్షియల్ క్రాప్స్ వేసేసి లాభాలు వచ్చేవాయి. కాకపోతే ఈసారి ఎకనామిక్ డిప్రెషన్ కదా! అగ్రికల్చర్‌లోన ట్రేడ్ డిప్రెషన్ జరిగిపోయింది. ప్రైసెస్ అనేవి బాగా తగ్గిపోయాయి అనమాట. సో ఇలా తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఆదాయాలు కూడా తక్కువ. కానీ ఆదాయాలు తక్కువైతే గవర్నమెంట్‌కి రెవెన్యూ కట్టడం మాత్రం పక్కా కట్టాల్సిందే. ఆదాయం ఉన్నా లేనప్పటికీ కూడాను. సో ఇక్కడ గవర్నమెంట్‌కెళ్ళేసి వాళ్ళు అడిగారు. సార్ మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. రెవెన్యూస్ ఈ సంవత్సరం కట్టలేమంటే వాళ్ళు ఒప్పుకోలేదు. రిఫ్యూజ్ చేసేసారు ఈ బ్రిటిషర్స్. సో ఇలా రిఫ్యూజ్ చేసేస్తే వెంటనే వీళ్ళకి కోపం వచ్చేసి వీళ్ళేం చేశారంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లోనమాట పార్టిసిపేట్ చేసి ఆ బ్రిటిషర్స్‌కి ఎగనెస్ట్‌గా అనమాట పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళ దృష్టిలో స్వరాజ్ అంటే ఏంటి అనంటే వాళ్ళు రెవెన్యూస్‌ని ఆపేసిన వాళ్ళకి ఎదురు తిరగడమే వీళ్ళ దృష్టిలో స్వరాజ్ అనమాట. అయితే వీళ్ళకి సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లోననమాట ఫస్ట్ పేజ్‌లోన ఎలాగో సక్సెస్ అయింది కదా! ఎప్పుడైతే ఇర్విన్‌తోననమాట గాంధీ గారు డీల్ చేసుకొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి ఎళ్లారు కదా! ఆ తర్వాత అక్కడ ఇబ్బందులు ఫేస్ చేసి గాంధీ గారి కోపం మీద మళ్ళీ తిరిగొచ్చేసారు. ఇక్కడికొచ్చిన ఈ గాంధీ గారు మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేశారంటే చేయలేదనమాట. ఎందుకు చేయలేదు అనడానికి ఇంకాస్త ముందుకెళ్దాం. సో వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు సెకండ్ టైమ్‌లోననమాట. ఎందుకు చేశారో చూద్దాం. ఇక్కడ సెకండ్ టైమ్‌లో అనమాట పూర్ పీజెంట్స్ ఉన్నారు. అంటే విలేజ్‌లెస్‌లో ఈ ల్యాండ్ లేని వాళ్ళు వీళ్ళందరూ కూడాను. వీళ్ళకి అసలు చాలా తక్కువ డబ్బులొస్తాయి. చాలా లోవర్ రెవెన్యూస్ వస్తాయి. ఇలా రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళు రెంట్ ఎవరు కట్టాలి? ల్యాండ్ లార్డ్స్. దట్ మీన్స్ రిచ్ పీజెంట్స్‌కి కట్టాలి. సో వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఎంతకాలం రా నాయనా ఈ నరకం అనుకోని ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఈ టైంలోనే వీళ్ళేం చేశారంటే మేజర్‌గా కూడాను అదే టైంలో సోషలిజము అదే రకంగా కమ్యూనిస్టులు గట్టిగా పెరిగిపోతున్నారు. సోషలిజము, కమ్యూనిజం అంటే ఏంటి అంటే ఒకప్పుడు ఎర్లీ మ్యాన్స్‌గా ఉండేటప్పుడు, ఆది మానవులుగా ఉండేటప్పుడు సమాజంలో ఆస్తి అంతా కూడా అందరిది. అందరూ కలిసి పంచుకునేవాళ్ళు. అందరూ డెసిషన్‌లు తీసుకునేవాళ్ళు. కానీ రాను రాను ఏమైందంటే ఎవడికైతే బలం ఉందో వాడికే ఎక్కువ ఆస్తి ఉంది. ఎవడైతే పేదవాడో వాడి దగ్గర తక్కువ ఆస్తి ఉందన్నమాట. సేమ్ సిట్యుయేషన్. అందుకే ఈ సోషలిజం అనేది ఏం చెప్పిందంటే ఒకప్పుడు కాలంకి వెళ్ళిపోదాం. అందరం ఈక్వల్‌గా షేర్ చేసుకుందాం. ఈడిది కాదు, ఆడిది కాదు. సమాజంది ఆస్తి, సొసైటీది ఆస్తి అనే కాన్సెప్ట్‌కి వెళ్ళిపోదాం అనుకోని సోషలిస్టులు, కమ్యూనిస్టులు వచ్చారు. అయితే అదే టైంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాడికల్ మూవ్‌మెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వైపు అనమాట మన పూర్ పీజెంట్స్ అందరూ కూడాను. వీళ్ళందరూ పని వాళ్ళే కదా! ట్రేడ్ యూనియన్స్‌తోనమాట లింకులు చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్‌తో ఎవరు చేతులు కలిపినారు? రిచ్ పీజెంట్స్ అనేవాళ్ళు చేతులు కలిపినారు. పాయింట్ 1. సో రిచ్ పీజెంట్స్ ఎప్పుడైతే కాంగ్రెస్‌తో చేతులు కలిపారో పూర్ పీజెంట్స్ ఏంటి వాళ్ళిద్దరికీ పడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 సింబల్స్ వేస్తాను. రిచ్ పీజెంట్ వర్సెస్ పూర్ పీజెంట్. వీడు వర్సెస్ వీడు అనమాట. వీడు సింహం అయితే వీడు ఎలక. సేమ్ సిట్యుయేషన్ అనమాట. ఇండస్ట్రియల్ వర్సెస్ వర్కర్స్ అనమాట. ఇండస్ట్రియల్‌లో అనేవాడు సింహం అయితే వీడు ఎలక అనమాట. సేమ్ సిట్యుయేషన్. ఇప్పుడు రిచ్ పీజెంట్స్‌ని సపోర్ట్ చేశారనుకోండి, ల్యాండ్ లార్డ్స్‌ని సపోర్ట్ చేసినట్టే కదా కాంగ్రెస్. సో వీళ్ళందరూ కూడాను కాస్త టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ రిచ్ పీజెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే కాంగ్రెస్ గాని ఇప్పుడు ఇక్కడున్న ఈ పూర్ పీజెంట్స్‌ని అందరిని తీసుకున్నామంటే మనకు ల్యాండ్ రెవెన్యూ ఇవన్నీ తగ్గిపోద్ది కదా! వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశారంటే మన పరిస్థితి కష్టం కదా! అనుకుని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో చిన్నగా చెప్పాలంటే అప్రిహెన్సివ్‌గా ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎవరిని సపోర్ట్ చేసిందంటే మీరు గెస్ చేయండి. రిచ్ పీజెంట్స్‌ని సపోర్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి కదా! సో దానికి సపోర్ట్ చేసింది. వాటెవర్ ఇట్ మే బీ ఇక్కడ పూర్ పీజెంట్స్ అందరూ కూడా ఏమని అడుగుతున్నారు? ఎలాగో సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్స్ చేస్తున్నాము. మా వీధుల్లో మా దగ్గర ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. వాళ్ళ ఎగనెస్ట్‌గా కూడా మేము పోటీ చేసేస్తాము. వాళ్ళ ఎగనెస్ట్‌గా కూడా మేము ఇచ్చేస్తాము. నో రెంట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తామంటే కాంగ్రెస్ కొద్దిగా సపోర్ట్‌గా ఇవ్వకుండా సైలెంట్ అయిపోయిందనమాట ఇలాంటి విషయాల మీద. సో ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క దృష్టి అంతా కూడాను పైనున్న బ్రిటిషర్స్ మీద ఫోకస్ పెట్టారు గానీ ఇక్కడున్న రిచ్ పీజెంట్స్ మీద కాదు. ఆ తర్వాత టౌన్‌లో మాట్లాడితే బిజినెస్ క్లాస్ ఉంది. సో బిజినెస్ పర్సన్స్ అంటే ఇండస్ట్రియల్ పర్సన్స్ అనమాట. వీళ్ళు చాలా ఇండస్ట్రీస్ అదే రకంగా మర్చెంట్స్ వీళ్ళకి చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చేసేవి. ఓకేనా? మామూలుగా కూడాను. ఎందుకంటే బయట ఫారెన్ వాళ్ళతో వీటితో బిజినెస్‌లు చేసి. అయితే వీళ్ళకి పోటీ ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే. ఎందుకు అనంటే బ్రిటిష్ వాళ్ళు కూడాను బిజినెస్ మ్యాన్‌లు ఉంటారు కదా! వాళ్ళెప్పుడు కూడాను మన ఇండియన్ ప్రొడక్ట్స్ కంటే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని మాత్రమే తక్కువ రేట్‌కి వచ్చేటట్లు ఉండేవాళ్ళు. అండ్ మన ప్రొడక్ట్స్ పైన మాటికి కూడాను బ్యారియర్స్ ఏసేవాళ్ళు. ఎగ్జాంపుల్‌కి చూసుకుందాం. మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ అనేది జస్ట్ 10 రూపీస్‌కే దొరుకుతుంది. ఓకేనా? వాళ్ళు తయారు చేసిన మొబైల్ ఫోన్ అనేది 100 రూపీస్. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన ఫోన్ 10 రూపీస్ ఉన్నప్పటికీ కూడా దీని మీద టాక్సెస్ అనమాట 100 రూపీస్ ఏస్తారు. ఇప్పుడు టాక్సెస్ 100 రూపీస్ ఏయడం వల్ల ఆళ్ళ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఈ ఫోన్ అనేది 110 రూపీస్ ఉంటది. అదే వాళ్ళ ఫోన్ 100 రూపీస్ ఉంటది. వాళ్ళేం ఫీల్ అవుతారు?
అరే ఆ బయట ఉన్న 100 రూపీస్ 10 ఫోన్ కంటే 100 రూపీస్ ఫోన్ తీసుకోవడం బెస్ట్, మన బ్రిటిష్ ది బెస్ట్ అనుకుని తీసుకుంటూ ఉంటాం. సో దీన్ని ఏమంటామంటే ట్రేడ్ బ్యారియర్స్. అంటే మన దేశం నుండి వచ్చిన వస్తువులన్నిటికీ కూడా ట్రేడ్ బ్యారియర్స్ చేసేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల మన బిజినెస్ మ్యాన్లు ఏమనుకున్నారంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఉంటే మనం ఎదగలేము, ఈ బ్రిటిష్ వాళ్ళు అనమాట కావాలని మనల్ని తొక్కేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్కి సపోర్ట్ చేశారనమాట. సో వీళ్ళ యొక్క మేజర్ ఉద్దేశాలు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళ మేజర్ ఉద్దేశాలు ఏంటంటే మొట్టమొదటిది ఫారెన్ నుండి గూడ్స్ని ఇంపోర్ట్ చేయడం ఆపేయాలి అనుకుని ప్లాన్ చేసుకున్నారు. సెకండ్ ఏంటంటే వీళ్ళు రూపీ స్టెర్లింగ్లో అనమాట. ఈ రోజు అయితే రూపీ వర్సెస్ డాలర్లో మనం చేస్తున్నాం కదా ట్రేడ్, రూపీ డాలర్ ఎన్ని రూపీస్కి ఎన్ని డాలర్ అనుకున్నా. ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే యూరోప్లో స్టెర్లింగ్ ఉండదు కాబట్టి బ్రిటన్లో ఉండదు, ఆ స్టెర్లింగ్తో పోటీ పడలేక మన వాళ్ళందరూ కూడా ఇంపోర్ట్స్ అన్ని పడిపోతూ ఉండేవి. సో ఇలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం పోవాలంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ముందు పోవాలనుకుని ప్లాన్ చేసుకున్నారంట. ఆ ప్రకారంగానే వీళ్ళు చాలా రకాల గ్రూప్స్ కూడా ఫామ్ చేసుకున్నారు. ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ 1920 అనుకుని, ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అనుకుని FICCI అనుకుని 1927లో ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో చేసుకుంటూ వెళ్ళారు. అయితే వీళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఈ సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి వీళ్ళు కూడా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్కి సపోర్టే చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈసారి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లోన బాగా జరగడానికి మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. ఉదాహరణకి ఠాకూర్ దాస్ అనుకుని, బిర్లా, టాటా బిర్లా అనుకుని వినుంటారు కదా, ఆ బిర్లాలో జీడీ బిర్లా కానీ వీళ్ళందరూ కూడాను అవసరమైతే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆపేసేవాళ్ళు. ఈ బిజినెస్ మ్యాన్లు మేజర్గా కూడా ఈ కొలోనియల్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి పెట్టిన ఇబ్బందులన్నింటినీ తీసివేయాలని ప్లాన్లో వేసుకున్నారు. అయితే గాంధీ గారు ఇక్కడ కూడా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు కదా, ఎప్పుడైతే అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఈ మూమెంట్లోన వీళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారనుకోని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు పార్టిసిపేట్ చేశారంటే చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. ఎందుకు ఇలా డిసప్పాయింట్ అయిపోయారు? అప్పుడే ఆ మూమెంట్ అంత స్ట్రాంగ్గా ఎదిగి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇండియాలో మిలిటెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా పెరిగిపోయాయి. లైక్ భగత్ సింగ్ కానీ లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అవసరమైతే బాంబులు కూడా పెట్టేసి దేశంలోనే అల్లకల్లాలను సృష్టించేస్తున్నారు అనమాట. ఇలా అల్లకల్లాలను సృష్టించేటప్పుడు వీళ్ళేం ఫీల్ అయ్యారంటే దేశంలో ఇలా అల్లకల్లోలం ఉందనుకోండి, ఒకప్పుడు కనీసం బిజినెస్ అని జరిగేది, ఈ రకంగా జరిగితే అసలు బిజినెస్ కాదు కదా, ఏది జరగదు అనుకున్నాను అనమాట. భయం వేసింది వీళ్ళకి మిలిటెంట్ యాక్టివిటీస్ పైన. సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఇంతలాగా దేశంలోని సిచ్యువేషన్స్ అన్ని బాగలేకపోయి ఉన్నాయనుకోండి, ప్రజల చేతికి డబ్బులు రాకపోవడం వల్ల ఎవరు కూడా వస్తువులు కొనకపోవడం వల్ల బిజినెస్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వదు. బిజినెస్ ఇంప్రూవ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఆదాయాలు రాకపోవడం వల్ల వాళ్ళ ఫ్యాక్టరీస్ మూసుకోవడం వల్ల వాళ్ళు పావర్టీలోకి వెళ్ళిపోతారు. ఈ పావర్టీకి రావడం వల్ల దేశం కూడా పరిస్థితి బాగలేదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫీల్ అయ్యేసి ఇంతలాగా మన డిస్ట్రప్షన్స్, మన బిజినెస్ పాడైపోతుంది ఈ మూమెంట్స్ వల్ల, వేస్ట్ అనుకున్నాను వాళ్ళు సపోర్ట్ చేయడం ఆపేశారు. దాని తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సోషలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సోషలిజం అంటే ముందే చెప్పాను కదా, దేశంలో ఉన్న ఆస్తి అంతా కూడా సొసైటీ అంతటికి ఈక్వల్గా షేర్ చేసుకోవాలనుకునే ఆలోచన. ఇందులో ఎవర్రా యంగ్గా ఉండే మెంబర్స్ ఎవరు దీనికి బాగా ఇష్టపడతారంటే సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే సోషలిజంని ఇంప్రూవ్ చేద్దాం అనుకుని. ఎప్పుడైతే సోషలిజంని ఇంప్రూవ్ చేస్తారో అప్పుడు దేశంలో ఉన్న ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా గవర్నమెంట్ కొనేసి అదంతా కూడా ప్రజలకు అనమాట ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తే అనుకునే భయంతో అనమాట, అమ్మో వీళ్ళు మా ఆస్తులనే మళ్ళీ తిరిగి కొనేస్తారేమో నన్ను భయంతో అనమాట ఈ సోషలిజం రాకూడదు, ఈ కాంగ్రెస్ దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం కూడా దీనికి సపోర్ట్ చేయకూడదు అనుకుని వాళ్ళు ఆపేశారంట వాళ్ళు కూడా. ఇప్పుడు వర్కర్స్ గురించి మాట్లాడతాం. వర్కర్స్ అనమాట చాలా మంది ఉండేవాళ్ళు. ఈ చాలా మంది ఉన్న వాళ్ళతో కూడాను వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు ఇండస్ట్రియలిస్టులతో అనమాట చేతులు కలిపినారో వీళ్ళు భయపడిపోయారు. అమ్మో కాంగ్రెస్ వాళ్ళు మన శత్రువులైన ఇండస్ట్రియలిస్టులతో వీళ్ళు చేతులు కలిపారు, సో మన పీజెంట్స్ మనలాంటి వర్కర్స్ గురించి ఏం పట్టించుకుంటారులే అనుకుని భయపడ్డారు. కానీ అప్పటికి కూడా కొంతమంది ఏమనుకున్నారంటే వర్కర్స్, అరే గాంధీ గారు చాలా మంచి ఐడియా రా, ఆయన ప్రోగ్రామ్స్ చాలా బాగుంటారా, ఆయన ప్రోగ్రామ్స్ చేద్దామా, ఫారెన్ గూడ్స్ని బాయ్కాట్ చేద్దాము, లేకపోతే రైల్వే వర్కర్స్ అందరము మనం ఉన్నాం కదా, మనమందరము కూడాను స్ట్రైకులు చేద్దాము. దాని తర్వాత చాలామంది వర్కర్స్ అందరూ కలిసి ఏం చేస్తామంటే మన మైండ్స్ ఉన్నాయి కదా, మన మైండ్స్ దగ్గర అనమాట బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎగనెస్ట్గా మనం బాయ్కాట్ చేద్దాము ఇలా అనమాట. కొంతమంది వర్కర్స్ ఏంటంటే గాంధీ గారి ప్రోగ్రామ్ నచ్చేసి నాగపూర్ ఇలాంటి ఏరియాలో అనమాట సపోర్ట్ చేశారు. కానీ మెజారిటీ మాత్రం ఏమనుకున్నారు, బ్రిటిషర్స్ డబ్బు ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు అని అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ రెస్పాన్స్ ఏంటంటే ఇండస్ట్రియలిస్టుల వైపే ఉందన్నమాట. సో ఎవరైతే దేశంలో పలుకుపడాలో వాళ్ళ చేతిలోనే ఉంది. సో ఇంకా లాస్ట్గా ఏంటంటే ఉమెన్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సో ఉమెన్ పొజిషన్ ఎలా ఉంది ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు అంటే ఉమెన్
ఒకప్పుడు ఎప్పుడు బయటికి రాని వుమెన్‌ని కూడాను గాంధీ గారు బయటికి రప్పించారు. మూవ్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేయించారు. వాళ్ళ చేత కూడాను చేయించారు. సో, ఇక్కడ చాలామంది వుమెన్స్ అనమాట గాంధీ గారి మాట విని బయటకొచ్చారు. అదే మెయిన్ ఆయన యొక్క సక్సెస్ అనమాట. అంత గ్రేట్ పర్సన్ ఆయన. సో, నెక్స్ట్ చాలా మార్చెస్ వీళ్ళు చేశారు. సాల్ట్‌కి ఎగనెస్ట్‌గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. ఫారెన్ క్లోత్, లిక్కర్ ఇలాంటి షాప్స్ దగ్గరికెళ్తే పికెటింగ్ బాధ్యత అంతా వీళ్ళే ఎక్కువగా తీసుకునేవాళ్ళనమాట. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ అమ్మాయిలందరూ కూడా ఏమని ఫీల్ అయ్యేవాళ్ళంటే, ఇది మా బాధ్యత. మేము ప్రొటెస్టులు చేయడం ఇది మా బాధ్యత. మా దేశాన్ని ఇలా కాపాడుకోవడం మా బాధ్యత అనుకుని అమ్మాయిలు ఫీల్ అయ్యారు వుమెన్స్. సో, ఈళ్ళు ఈ రకంగా ఫీల్ అయినప్పటికీ కూడాను ఇక్కడ ఏమైందంటే మొత్తానికి కూడాను ఒక కొంతకాలం చేసిన తర్వాత అమ్మాయిల్లో కూడాను పెద్దగా చేంజ్ ఏం రాలేదు. వాళ్ళు ఎంతవరకు చేసేవాళ్ళో అంతవరకు ఉండిపోయారు. అమ్మాయిలకు కూడాను ఎవరు కూడాను అంత పెద్ద పొజిషన్‌లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మీరు లీడర్‌గా ఉండండి. ఈ ఏరియాకి అంతటికి మీరు లీడర్‌గా చూసుకోండి అనుకునే. అంటే అమ్మాయిలకు తగిన రికగ్నిషన్ కూడా రాకపోవడం వల్ల అమ్మాయిలు కూడా మొదట్లో ఊపు మీద ఉండేవాళ్ళు కానీ తర్వాత తగ్గిపోయింది మూవ్‌మెంట్‌లో కూడాను. సో, ఇది పరిస్థితి. సో, ఈ రకంగా అనమాట సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో స్టార్టింగ్‌లో వుమెన్ గట్టిగా పార్టిసిపేట్ చేశారు. లేటర్ స్టేజ్‌లో తగ్గిపోయారు. ఒకసారి చూసేద్దాం అసలు ఏం జరిగింది? ఎవరెవరు ఎలా పార్టిసిపేట్ చేశారు? మొట్టమొదటిగా విలేజెస్, తర్వాత టౌన్. విలేజ్‌లో అయితే రిచ్ పీజెంట్స్ వర్సెస్ పూర్ పీజెంట్ అనమాట. రిచ్ పీజెంట్స్ ఏంటంటే వాళ్ళకి బిజినెస్‌కి అదంటే బ్రిటిషర్స్ ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారనుకోని వాళ్ళకి టాక్సెస్ కట్టమంటున్నారనుకోని భయంతోననమాట కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపారు. కానీ తర్వాత స్టేజ్‌లో ఏమైందంటే ఈళ్ళందరూ కూడాను ఎప్పుడైతే ఈ పూర్ పీజెంట్స్ కూడాను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందో భయపడేసి వీళ్ళు కూడా వెనక్కి తగ్గారన్నమాట. రిచ్ పీజెంట్స్ కాంగ్రెస్‌తో చేతులు కలవడం. ఇక్కడ పూర్ పీజెంట్స్ ఏం చేశారంటే, అరే ఎప్పుడైతే వీళ్ళు రిచ్ పీజెంట్స్‌కి సపోర్ట్ చేస్తున్నారో మనలాంటి వాళ్ళకి ఎక్కడ పట్టించుకుంటారేమో అనుకో వీళ్ళు సోషలిస్టులు, ట్రేడ్ గ్రూప్స్, ట్రేడ్ యూనియన్స్ ఇలాంటి వైపుగా అనమాట వీళ్ళు కూడా కొద్దిగా మూవ్ అయిపోయారు. అంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ కొద్దిగానే జరిగింది పూర్ పీజెంట్స్ తరపున. తర్వాత ఇండస్ట్రియలిస్టులు ఏం చేశారంటే వాళ్ళకి ఫారెన్ నుండి అనమాట చాలా ట్రేడ్ బ్యారియర్స్ ఉన్నాయి. రూపీ అదే రకంగా స్టెర్లింగ్‌తోననమాట చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సపోర్ట్ చేశారు మొట్టమొదట. కానీ తర్వాత స్టేజ్‌లో ఏమైందంటే సెకండ్ ఫేజ్‌లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో సో, ఈ దేశంలోటి ఇలాగే సిట్యుయేషన్ జరుగుతుంటే బిజినెస్‌లు ఏవి జరగవు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోద్ది అనుకుని వాళ్ళు కూడా బ్యాక్‌కొచ్చేసారనమాట. అండ్ వర్కర్స్ చూసుకున్నట్లయితే ఈ వర్కర్స్ కూడా ఏమనుకున్నారంటే, అరే! మా కాంగ్రెస్ అనేవాళ్ళు అనవసరంగా వాళ్ళతోనే చేతులు కలుపుతున్నారు ఇండస్ట్రియలిస్టులతో. మనం సెపరేట్‌గా వెళ్ళిపోదాం. ట్రేడ్ యూనియన్స్ వైపుగా లేకపోతే సోషలిజము, కమ్యూనిస్టులు ఉన్నారు కదా! వాళ్ళ తరపున వెళ్ళిపోదాం అనుకుని వీళ్ళు సపోర్ట్ అనుకున్నారనమాట. కాకపోతే కొంతమంది వర్కర్స్ మాత్రం ఏమనుకున్నారంటే అరే గాంధీ గారి ప్రోగ్రామ్స్ బాగున్నాయి ఆ ప్రోగ్రామ్స్ చేద్దాము బాయ్‌కట్ చేద్దాం అనుకుని వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. తర్వాత ఈ ఉమెన్ విలేజ్‌లో ఉన్నవాళ్ళు టౌన్‌లో ఉన్నాడు మొదట్లో ఊపు మీద చేశారు. కానీ సెకండ్ టైమ్‌లో అనమాట సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ సెకండ్ టైమ్ జరిగేటప్పుడు మాత్రం సిట్యుయేషన్స్ మారిపోయి ఉమెన్‌కి పెద్ద చేంజెస్ లేవు. వాళ్ళకి ఏ పొజిషన్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళని కూడాను సరిగ్గా తీసుకొని వెళ్ళలేకపోవడం వల్ల ఉమెన్ కూడాను మెల్లగా చల్లబడిపోయారనమాట. సో, ఇది ఈ రకంగా ఇంతమంది పార్టిసిపేట్ చేశారు సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో. అయితే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్స్‌లో జరిగిన కొన్ని మిస్టేక్స్ ఏంటి? లిమిట్స్ ఏంటి? ఒకసారి చూద్దామా? సో, ఇక్కడ ఈ మాట్లాడే లిమిటేషన్స్ అన్నీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తామంటే ఫస్ట్ పాయింట్ క్యాస్ట్. సో, క్యాస్ట్ బేస్డ్‌గా లిమిటేషన్ చెప్తాను. రెండోది రిలీజియన్. ఎందుకు క్యాస్ట్, రిలీజియన్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది మేజర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజలందరూ కూడాను నేషనలిజం అనే ఫీలింగ్ రావాలి. ప్రజలందరిలో కూడాను మనమంతా ఒకటే, మనమంతా ఇండియన్స్ అనే ఫీలింగ్ రావాలి. సో, ఇక్కడ ఈ ప్రజల్లోన ఈ రకమైన మనమంతా ఒకటే అనేలా కల్పించకుండా చేసేదేంటంటే ఫస్ట్ పాయింట్ క్యాస్ట్. రెండోది రిలీజియన్. ఈ 2 కూడాను మనమంతా ఒక్కటి కాదు, మనమంతా వేరు అనేలా చేసేసే సిట్యుయేషన్ అనమాట. సో, ఈ 2 కూడాను సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో అందరూ కలిసి ఒకే మాట మీద పని చేయనివ్వకుండా ఆపినది ఇది చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా సివిల్ డిసోబీడియన్స్‌లో క్యాస్ట్ పరంగా మాట్లాడితే, క్యాస్ట్ పరంగా చూస్తూ మొట్టమొదటిగా బ్రాహ్మణ్స్ ఉంటారు. ఈ బ్రాహ్మణ్స్ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు అనుకోని నెక్స్ట్ వీళ్ళు సనాతన ధర్మంని ఫాలో అవుతున్న వాళ్ళుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం చాలా వరకు. ఇది సొసైటీలో చెప్పుకున్న మాట. అదే అన్‌టచబుల్స్ గురించి చూసుకున్నట్లయితే వీళ్ళు దళితులు అనుకోని, వీళ్ళు అప్రెస్డ్ అయిన వాళ్ళు అనుకోని, వీళ్ళని ఎంతో కాలం నుండి అణగదొక్కుతూ వీళ్ళు కనీసం టచ్ చేయడానికి కూడా పనికిరాని వాళ్ళుగా అనమాట నిరూపిస్తూ అందరూ కూడా చూసేవాళ్ళు ఆ కాలంలో కూడాను. సో, ఈసారి అనమాట ఈ అన్‌టచబుల్స్ అందరూ కూడాను అంటరాని వాళ్ళు అనే వాళ్ళందరూ కూడాను కలిసారు. వీళ్ళంతా కలిసి ఎంతకాలము మమ్మల్ని అణగదొక్కారు. మమ్మల్ని ఇప్పుడు సపోర్ట్‌కి వచ్చి పిలుస్తున్నారు. మేము అస్సలు సపోర్ట్ చేయం. మా గోల్స్ వేరు అనుకునేవాళ్ళు. సో, ఈ రకంగా 2 డిఫరెంట్‌గా ఉండిపోయేవాళ్ళు. వీళ్ళని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు బ్రాహ్మణ్స్. ఎందుకంటే వీళ్ళు అన్‌టచబుల్స్ వీళ్ళని ముట్టుకోకూడదు అనుకుని. ఈ అన్‌టచబుల్స్‌ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఈ అన్‌టచబుల్స్ అందరూ కలిసి ఏం చేసేవాళ్ళు, మమ్మల్ని ఇంతకాలం నుండి వెలివేసిన వీళ్ళ దగ్గరికి మేమెళ్ళాలా? వద్దు మాకు కూడా వీళ్ళు అవసరం లేదనుకుని ఈ రకంగా ముందు పట్టు వేసుకొని వీళ్ళు వర్సెస్ వాళ్ళలా ఉండేదనమాట.
ఇలా అందరూ కలిసి సింగిల్గా పనిచేయలేకని పోయింది. అయితే మహాత్మా గాంధీ మాత్రం ఏం చేశారంటే మన దేశంలో, మన సృష్టిలో, మన ఇండియాలో 100 ఇయర్స్ నుండి చాలా వరకు కూడా ఈ అన్‌టచబిలిటీ అనేది ఎలిమినేట్ కాకుండా ఉండిపోయింది. సో, ఈ అన్‌టచబిలిటీని మనం ఎలిమినేట్ చేయాలి. ఇది గాని ఎలిమినేట్ చేయకుండా ఇండిపెండెన్స్ సాధించడం కాస్త కష్టం అనుకోని ఏం చేశారంటే, ఈ అన్‌టచబుల్స్ యొక్క లైఫ్‌ని అప్‌లిఫ్ట్ చేయడానికి, ఈ అన్‌టచబుల్స్ యొక్క సిట్యుయేషన్‌ని మార్చడానికి వాళ్ళు కూడాను మంచి వాళ్ళే, వాళ్ళు కూడాను అలాంటి వాళ్ళు కాదు. అనవసరంగా ప్రజలందరూ కూడా రాంగ్‌గా అర్థం చేసుకొని మన ఇండియాని ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నారు అనుకోని గుర్తు చేయడానికి, చెప్పడానికి ఈయన వంతుగా ఈయన కష్టపడ్డారనమాట. ఈయన మొట్టమొదటిగా హరిజన్స్ అనుకోని పేరుతో పిలిచారు ఈ అన్‌టచబుల్స్‌ని. హరి అంటే విష్ణువు, జన్ అంటే ప్రజలు. అంటే విష్ణువు యొక్క ప్రజలు. అంటే ఇక్కడ హరి అంటే దేవుడు అనే మాట కూడా. అంటే దేవుని పిల్లలు. సో, హరిజనులు అనుకోని పేరుతో పిలిచారు మేజర్‌గా కూడాను. ఈయన చాలా సత్యాగ్రహాలనమాట కండక్ట్ చేసి ఆయన ఏం చేశారంటే టెంపుల్స్‌కి, అదే రకంగా పబ్లిక్‌లో ఉన్న వెల్స్. సో, మీరు 'శ్యామ్ సింగ్ రాయ్' మూవీ చూసారంటే దాంట్లో ఒకడు వెల్ దగ్గరకొచ్చి దట్ మీన్స్ నూతి దగ్గరకొచ్చి దట్ మీన్స్ బావి దగ్గరకు వచ్చి వాటర్ తాగకూడదు అనుకుని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడ ఏం చేస్తారు 'శ్యామ్ సింగ్ రాయ్' దట్ మీన్స్ నాని ఆ పర్సన్‌ని డైరెక్ట్‌గా నూతిలోనే వేసేస్తారు. ఇలా బావిలో వేసేయడం వల్ల అక్కడ వాళ్ళందరూ కూడాను రియాక్షన్స్ వేరేలా ఉంటదనమాట. సో, ఈయన ఏం చేస్తారంటే వాళ్ళందరికీ కూడాను ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్‌కి, రోడ్స్ మీదకి, స్కూల్స్‌కి యాక్సెస్ లేదు కాబట్టి ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి సత్యాగ్రహాన్ని కండక్ట్ చేసేవాళ్ళు. చాలామందికి అవేర్‌నెస్ కల్పించేవాళ్ళనమాట. నెక్స్ట్ ఈయన మహాత్మా గాంధీ ఏం చేశారంటే ఈయనంతట ఈయనే వెళ్ళి సో, ఏదైతే బాత్రూమ్‌ని క్లీన్ చేసేది చిన్న జాబు, సఫాయి కర్మచారి చాలా చిన్న జాబు, అలాంటి వాళ్ళని ముట్టుకోకూడదు అనుకుని చెప్తారో ఈయన స్వయంగా వెళ్ళి క్లీన్ చేసేవాళ్ళనమాట. ఇలా బాత్రూమ్స్ ఇవన్నీ కూడాను. సో, ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి గానీ, మీరిలా వర్క్‌ని బట్టేసి ఇలా చేయకూడదు. ప్రతి పని గొప్పదే. దొంగతనము, మోసాలు చేయడం కంటే ఇది చాలా గొప్పది. ఈళ్ళు లేకపోతే అసలు సొసైటీ అనేది క్లీన్‌గా ఉండదు. వాళ్ళు 3 రోజులు లేకపోతే ఈ ప్రపంచమంతా కూడాను ఎంత దారుణంగా మారిపోద్దో అర్థం చేసుకోవాలి. సో, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళని ఈ రకమైన వాటిని చేయకూడదనుకోని, ఇలాంటి బాంగీ వర్క్‌ను కూడాను ఆయనే స్వయంగా వెళ్లి చేసి ఇది తప్పు, ఇదిగో నేను కూడా చేశాను అనుకుని చెప్పుకుంటూ చాలామందికి అవేర్‌నెస్ కల్పించడానికి ట్రై చేసేవాళ్ళనమాట. నెక్స్ట్ చాలా అప్పర్ కాస్ట్ పీపుల్ కూడా ఏమని చెప్పేవాళ్ళంటే అన్‌టచబిలిటీ అనేది చాలా తప్పు. మీరిలా అన్‌టచబిలిటీని పాటించడం పాపంతో సమానం. ఇక నుంచి కూడాను అలాంటి మైండ్ సెట్ తీసేయండి అనుకుని చెప్పారనమాట. అయితే చాలామంది దళిత్ లీడర్స్ కూడాను ఈ సిట్యుయేషన్ అంతటికి ఒప్పుకోలేదనమాట. సో, ఎంతగా ట్రై చేసినప్పటికీ కూడాను వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎవరో ఒకరొచ్చేసి ఇకపైన మారిపోండి, మంచిగా మారిపోండి అంటే అటు బ్రాహ్మణ్స్ రెడీగా లేరు, దళిత్స్ కూడాను గాంధీ గారికి చెప్పేసి ఆ మాటలు నమ్మేసి రెడీ అయిపోవడానికి వాళ్ళు కూడా రెడీగా లేరు. మరి దళితులకు సంబంధించినంత వరకు వీళ్ళకి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? వీళ్ళు మారడానికి ఏమైనా కావాలని అనుకుంటున్నారా? యెస్, వీళ్ళు కావాలనుకున్నారు. సో, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా! దాంట్లో రిజర్వేషన్ కావాలని అన్నారు. కొన్ని సీట్లు మాకు రిజర్వ్ చేయండి. సో దట్ మా పిల్లలు కూడా వచ్చి పక్కాగా చదువుకునే అవకాశం దొరుకుతది అనుకుని రిజర్వ్ చేయమన్నారు. నెక్స్ట్ వీళ్ళు సెపరేట్ ఎలక్టరేట్ అడిగారనమాట. సో, సెపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంటి? ఎందుకు అడిగారు? దీనికి సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌కి ఏంటి లింకు అనుకుంటున్నారా? సో, సెపరేట్ ఎలక్టరేట్ అంటే అక్కడ కౌన్సిల్స్ ఉన్నాయి కదా! ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి లైక్ ఎమ్మెల్యే, ఎంపీ ఎలాగ మనం ఎలక్షన్స్ చేసుకుంటున్నామో అలాగనమాట. మాకు రిజర్వేషన్ కావాలని అడిగాడు. సో, సెపరేట్ ఎలక్టరేట్ చెప్తాను. మరి ఎంతవరకు అర్థం చేసుకుంటారో చేసుకోండి. సో, ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్లేస్‌లో అనమాట 10 మంది ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6 ఇంకా మిగిలిన అదర్ గ్రూప్స్ ఉన్నాయి. 1, 2, 1, 2 ఇలా 10 మెంబర్స్ ఉన్నారు. అయితే సెపరేట్ ఎలక్టరేట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఉంటది కదా! ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే హై మెజారిటీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే పోటీలో దిగాలి. ఓకే. ఈ యెల్లో కలర్ వాళ్ళు మాత్రమే వచ్చేసి పోటీలో దిగుతారు. వాళ్ళకి వాళ్ళే ఓటేసుకుంటారు. ఓకేనా? మిగిలిన వాళ్ళు వీళ్ళకి ఓటు వేయడానికి లేదు చాయిసు. వీళ్ళు ఎలక్షన్‌లో నిలబడడానికి కూడాను లేదు. దీన్నే సెపరేట్ ఎలక్టరేట్ అని అంటారు. ఇది ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారంటే యెస్, ఇచ్చారు. ముస్లిమ్స్‌కి అనమాట 1909 ఇయర్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 ప్రకారంగా ముస్లిమ్స్ ఏమన్నారంటే మాకు సెపరేట్ ఎలక్టరల్ కావాలిరా బాబోయ్ అనుకుని మార్చ్ చేస్తే ముస్లిమ్స్‌కి ఇస్తారు. ఆ తర్వాత క్రిస్టియన్స్ కూడా మాకు సెపరేట్ ఎలక్టరేట్ కావాలిరా బాబోయ్ అనుకుని గొడవ చేస్తే వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఇలా ఎవడు గొడవ చేస్తుంటే వాళ్ళకి 6కి అందరికి ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్‌కి దళిత్స్ కూడా అడుగుతున్నారు. అయితే ఇంత ముందు వరకు ఎందుకు ఇవ్వట్లేదు? దళిత్‌కి ఎందుకు సెపరేట్ ఎలక్టరేట్ ఇవ్వట్లేదు అని అనుకుంటే మీరు కూడా హిందూ సొసైటీలో భాగమే కదా! మీరు హిందూసే కదా! మీరు మెజారిటీ కదా! మీరెందుకు మైనారిటీ అనుకుని సెపరేట్ ఎలక్టరేట్ అడుగుతున్నారు? వాళ్ళంటే మైనారిటీ కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ కౌన్సిల్‌లో ఉండదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ చేస్తున్నాం. సో దట్ కనీసం వాళ్ళు ముస్లిమ్స్‌లో నుండి కూడా కనీసం ఒక 30 మంది వరకు కౌన్సిల్‌లో ఉంటారు అనుకుని రిజర్వేషన్ చేస్తున్నాం. మీకెందుకు? మీరు ఎలాగో హిందూసే కదా! హిందూస్‌కి ఆల్రెడీ ఇంతమంది పోటీ చేసుకునే అవకాశం ఉంది కదా! అంటే
ఒప్పుకోలేదు. ఈ అన్‌టచబుల్‌కి సంబంధించిన లీడర్స్ అనమాట ఒప్పుకోలేదు. మాకు సెపరేట్ ఎలక్టరేట్ కావాలనే గొడవ చేస్తూ ఉన్నారు. మీకు అర్థం అవ్వాలి. సో, ఈ సెపరేట్ ఎలక్టరేట్ అంటే ఏ ప్లేస్‌లోటైతే ఎక్కువ మంది దళిత్స్ ఉంటారో, ఆ ప్లేస్‌లో ఆ దళిత్స్ నుండి ఒక లీడర్ వస్తాడు. వాడిని ఎన్నుకున్నది కూడాను ఈ సెపరేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అనంటే, దేశం ముక్కలు ముక్కలుగా మారిపోద్ది. ఆల్రెడీ హిందూ, ముస్లిం గొడవలతో అది ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇప్పుడు క్యాస్ట్‌ల పేరు చెప్పేసి దళిత్స్ అందరూ సెపరేట్‌గా అయిపోతే హిందూ మతం అనేది మొక్కలైపోతుంది. హిందూ అనే సొసైటీయే మొక్కలైపోతుంది. ఇలా దేశమంతా మొక్కలైపోతే నేషనలిజం అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? అంతా కూడాను లోకలే కదా ఉంది. ఎవరి స్వార్థాలు ఆడే కదా చూసుకుంటున్నాడు. సో, ఈ ప్రాబ్లమ్ జరుగుతుందనమాట. సో, ఇప్పుడు దీనికి సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌కి ఏంటి లింక్ అంటే, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో అందరూ కూడాను పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్‌కి ఎగనెస్ట్‌గా వెళ్ళాలి. కానీ ఇప్పుడు బ్రిటిషర్స్ మీకు సెపరేట్ ఎలక్టరేట్ ఇచ్చేస్తాం రా! మీరు సైలెంట్‌గా ఉండండి అనుకోని చెప్పారనుకోండి, ఇక్కడ ఈ దళిత్స్ కూడాను ఆ మాటకు ఓకే చెప్పేసి వీళ్ళు సైలెంట్ అయిపోతే ఇండియాలో మెజారిటీ 50% మంది సైలెంట్ అయిపోయినట్టే. అప్పుడు బ్రిటన్‌తో ఎవరు పోరాటం చేస్తారు అనే భయం పట్టుకుందనమాట. ఈ విషయం మీద ఎవరెవరికి పోరాటం జరిగిందంటే మహాత్మా గాంధీకి, అంబేద్కర్ గారికి. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో గొడవ జరుగుతుందని చెప్పాను కదా! సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ఎందుకు ఫస్ట్ పేజ్ ఆగింది? సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి మీరు రండి కాసేపు ఆపేసి అనుకుని చెప్పారు కాబట్టి ఇరువురు కాబట్టి ఎళ్లారు. అక్కడ వెళ్తే మహాత్మా గాంధీకి బ్రిటన్ వాళ్ళకి గొడవ జరిగితే ఆ గొడవలోటి ఒక కంక్లూజన్‌కి వచ్చారు. కానీ సెకండ్ స్టేజ్‌లోట అనమాట రిజర్వేషన్స్ గురించి ఏం చేద్దాం అనేది బిగ్గెస్ట్ క్వెషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు రిజర్వేషన్ గురించి ఏం చేద్దామంటే అక్కడ తగులుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. ఇక్కడ దళిత్స్ అందరికీ రిప్రజెంటేటివ్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చారు. పాయింట్ 1. అదే రకంగా మహాత్మా గాంధీ చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పరంగా వచ్చారు. ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే మాకింతకాలంలో నువ్వు నరకం చూపించారు. మమ్మల్ని ఒక పురుగు కన్నా హీనంగా చూశారు. ఇకపైన మాకు అవకాశం దొరికింది. మాకు సెపరేట్ ఎలక్టరేట్స్ కావాల్సిందే. మాకు అవసరం లేదు. మాకు సెపరేట్ ఎలక్టరేట్స్ కావాల్సిందే అనుకుని పట్టుబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహాత్మా గాంధీ గారు అన్నారు సెపరేట్ ఎలక్టరేట్సే గానీ ఒకవేళ రిలీజ్ చేస్తే దేశం ముక్కలు ముక్కలు అయిపోద్ది. దేశంలో ఎవరికి కూడా నేషనలిజం అనే ఫీలింగ్ ఉండదు. మన అనే ఫీలింగ్ ఉండదు. ఎవరి స్వార్థాలు ఆడు చూసుకుంటారు అనుకుని ఇలాగా వీళ్ళిద్దరు గొడవ జరిగారనమాట. అయితే ఈ గొడవలోన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఏమన్నారు తెలుసా వాళ్ళు? రేయ్ సరేరా మీకు మీరు తేల్చుకోండి. మేమైతే సెపరేట్ ఎలక్టరేట్స్ మీరు కావాలన్నా మేమిస్తాం, వద్దన్నా మేమిస్తాం. ఓకేనా? ఈ ఇష్యూ మీద మీరు ఏవైనా మాట్లాడుకోవాలంటే ఇదిగో ఈ అంబేద్కర్ ఉన్నారు. ఈ అంబేద్కర్‌తో మాట్లాడుకొని నాకు ఫైనల్ డెసిషన్ చెప్పండి అనుకుని అక్కడ బ్రిటిష్ వాళ్ళు తప్పించుకున్నారు. మహాత్మా గాంధీ గారికి ఒళ్ళు మండింది. అర్రే! మా దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి డివైడ్ అండ్ రూల్ పాలసీ మరొకసారి ప్లాన్ వేస్తున్నాం అనుకుని చెప్పేసి అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుండి వచ్చేసి ఇక సెకండ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తామంటే ఆయన జైల్లో వేస్తారు. ఇక్కడ అంబేద్కర్ గారు కూడా వాళ్ళ ఊరు వచ్చేసిన తర్వాత ఎలాగో మాకు సెపరేట్ ఎలక్టరేట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ పనుల్లో ఉండరు. ఈ విషయం మళ్ళీ గాంధీ గారు తెలిసి గాంధీ గారు ఏం చేశారంటే ఇలా జరగకూడదు, దేశం ముక్కలు ముక్కలు అయిపోద్దని చెప్పి నేను చనిపోయే అంతవరకు కూడా నేను నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాను. ఆహారం ముట్టుకొని నీరు కూడా తాగను అనుకుని చెప్పేసి ఇలా దీక్ష మొదలు పెట్టేశారనమాట. ఎవరి మీద? అంబేద్కర్ మీద. సో ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ డెసిషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఓకే అంటే బ్రిటిష్ వాడు ఓకే అంటాడు. ఆయన నో అంటే బ్రిటిష్ వాడు కూడా నో అంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ దేశంలో ఉన్న గాంధీ ఫాలోవర్స్ అందరూ కూడా అంబేద్కర్ అంటే ఒళ్ళు మండిపోయింది. అరే ఇంతలా చేస్తావు అనుకుని అందరికీ విలన్లా కనిపిస్తున్నారు ఇప్పుడు అంబేద్కర్ గారు. అయితే ఇక్కడ మేజర్గా కూడా ఉన్న సిచ్యువేషన్ చూస్తే రోజు రోజుకు మారిపోతుంది. ఇక్కడ గాంధీ గారు చూస్తుంటే ఫుడ్ ముట్టుకోవట్లేదు. అసలే ఈయన చనిపోతారు అనే టైప్గా మారిపోతున్నారు అనమాట మెల్లమెల్లగా సిచ్యువేషన్. చాలామంది వచ్చారు అంబేద్కర్ గారికి. బాబు అంబేద్కర్ కొద్దిగా తగ్గొచ్చు కదా, ఆయన పెద్ద మనిషి, ఆయన చెప్పారంటే ఏదో ఒక పెద్ద ఒపీనియన్ ఉంటుంది కదా, తగ్గొచ్చు కదా అనుకోనంటే అస్సలు తగ్గేదేలే అనుకుని అంబేద్కర్ గారు కూడాను ఉన్నారనమాట. ఇలా ఉంటే దేశం అంతట్లో కూడాను అంబేద్కర్ పైన కోపం పెరిగిపోతుంది అనమాట. అయితే మొత్తానికి ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అనమాట అంబేద్కర్ గారే కొద్దిగా తగ్గేసి మీటింగ్కి వెళ్ళారు. అక్కడ గాంధీ గారికి అదే రకంగా అంబేద్కర్ గారి ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే ఒక ఒప్పందం జరిగింది. సరే గాంధీ గారు మీరు చెప్పిన మాటను మేము ఒప్పుకుంటాము, మేము పూనా ప్యాక్ట్ సరే మీరు చెప్పిన మన ఒప్పుకుంటాము, మేము కొద్దిగా వెనక్కి తగ్గుతాము, మీరు చెప్పిన మాటకు మేము గౌరవిస్తాం, ఇక్కడైనా కొద్దిగా నిరాహార దీక్ష తగ్గించండి, ఫుడ్ తీసుకుని అని చెప్పేశారనమాట. అలా చేశారు. అయితే ఇక్కడ అనమాట ఏం చెప్పారంటే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఏమేమి ఒప్పందం జరిగిందో దాన్నే పూనా ప్యాక్ట్ అని అంటారు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందమే పూనా ప్యాక్ట్ అని అంటారు. సో ఈ పూనా ప్యాక్ట్ ఏంటి, ఇందులో ఏం జరిగింది, గాంధీ గారికి ఈయనకి మధ్య ఏం డెసిషన్లు వచ్చిందంటే
గాంధీ గారు అంటున్నారు, సపరేట్ ఎలక్టరేట్స్ వద్దండి దయచేసి. మీరు సపరేట్ అయిపోయారు అనుకోండి దేశం ముక్కలు ముక్కలు అయిపోద్ది. మనం ఏం చేద్దామంటే సపరేట్ ఎలక్టరేట్ ప్లేస్లోనే జాయింట్ ఎలక్టరేట్ తీసుకుందాం. ఓకేనా? జాయింట్ ఎలక్టరేట్ తీసుకుందాం. సో దట్ ఏంటంటే అందరూ కూడాను ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా? అందరూ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా ఒక ఏరియాలోననమాట మనం ఏం చేద్దామంటే రిజర్వేషన్ ఇచ్చేద్దాం. సరేనా? రిజర్వేషన్ ఇచ్చేసి మీ వాళ్ళే నిల్చోండి. కొన్ని ప్లేసులకి రిజర్వేషన్ చేసేద్దాం. ఆ ప్లేసెస్‌లో ఎలా లేదన్నా సరే దళిత్సే నిల్చుంటారు. సో అప్పుడు ఏమవుతది? మీకు రిజర్వేషన్ దొరుకుతది కదా! సెపరేట్ ఎలక్టరేట్స్ వద్దు అనుకుని చెప్పారనమాట. సరేనండి ఒప్పుకుంటాను అనుకుని. అయితే ఇంతకుముందు ఎన్ని సీట్లు ఉండేవో తెలుసా? సెపరేట్ ఎలక్టరేట్స్‌లో రిజర్వేషన్ ఉన్న ప్లేసుల్లో ఇంతకుముందు 71 సీట్లే కదా మీకు రిజర్వేషన్ చేసి ఇచ్చేవాళ్ళు. నేనేం చేస్తున్నామంటే 71 సీట్లు కాదు, మీరు 148 సీట్స్ రిజర్వేషన్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. 148 సీట్స్ హ్యాపీగా మీరు రిజర్వ్ చేసుకోండి. ఇంతమంది దళిత్ వాళ్ళకి ఇది రిజర్వేషన్ చేద్దాం. కాకపోతే జాయింట్ ఎలక్టరేట్ చేద్దామా అనుకున్నాననమాట. అడిగారనమాట. ఏంటి జాయింట్ ఎలక్టరేట్‌కి, సెపరేట్ ఎలక్టరేట్‌కి అంత పెద్ద తేడా వచ్చేస్తదంటే, జాయింట్ ఎలక్టరేట్‌లో ఏమవుతదంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎలక్షన్స్‌లోననమాట ఇప్పుడు ఓటు వేయడానికి ఆ 10 మంది ఉన్నారు కదా! 10 మందిలో డిఫరెంట్ గ్రూప్స్ అందరూ కలిసి అనమాట ఒక వ్యక్తిననమాట ఓటు వేసుకుంటారు. అయితే ఈ రకంగా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అందరూ కూడా ఓటు వేస్తారు. అదే ఇంతకుముందు సెపరేట్ ఎలక్టరేట్స్‌లో ఎవరికి కావాల్సింది వాళ్ళే ఓటేసుకుంటారు. సో దానివల్ల ఏమవుతదంటే మిగిలిన వాళ్ళందరికీ కూడాను ఆ ప్లేస్ మీద ఎఫెక్షన్ రాదు. ఇది మన రూలింగ్ కూడా కాదు అని అనుకుంటారు. కానీ జాయింట్ ఎలక్టరేట్‌లో మీ వాడే నిల్చోండి. దళిత్ వాళ్ళే నిల్చుంటారు. కాకపోతే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఎవరైతే దళిత్స్‌లో ఒక ముగ్గురు పోటీ పడ్డారనుకోండి దళిత్స్‌లోన అందరూ ఒకడిని ఎన్నుకుంటారనమాట. సో దట్ ఏమవుతదంటే అక్కడ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కొద్దిగా ఫార్మ్ అవుతది కదా! మన వాళ్ళే వచ్చారు. మేము ఓటు వేసినోడే గెలిసాడనే ఫీలింగ్ ఉంటది కాబట్టి జాయింట్ ఎలక్టరేట్ చేద్దాం అనుకోని చెప్పారనమాట. సో దీంట్లో టెక్నికాలిటీస్ చాలా ఎక్కువుంటాయి. అదంతా కూడా మోడర్న్ హిస్టరీ క్లాస్‌లో అయితే ఇంకా డెప్త్‌గా చెప్తాము. ప్లస్ వాటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన యాప్‌లో ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ వరకు ప్రెజెంట్ పూనా ప్యాక్ట్ అని ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమైందంటే రిజర్వ్డ్ సీట్స్ అనేవి పెంచారు. సో ఓకేనా? ఇక్కడ అంబేద్కర్ గారు ఏం చేశారంటే సెపరేట్ ఎలక్టరేట్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేశారు. సో ఈ రకంగా అన్నమాట వీళ్ళిద్దరి మధ్య సెట్ అయింది. ఇలా ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడాను కలిసారు. దళిత్స్ కూడాను కాంగ్రెస్ వాళ్ళతో కలిసారు మొత్తానికి కూడాను. ఓకేనా? పాయింట్ 1. సో ఈ రకంగా సెపరేట్ ఎలక్టరేట్స్ చేయడాన్ని ఏమంటారంటే కమ్యూనల్ అవార్డు కూడా అని అంటారు. ఓకే. ఈ మొత్తం గొడవ కూడా జరిగింది ఎందుకంటే కమ్యూనల్ అవార్డు అనే పేరు గురించి కూడాను. కమ్యూనల్ అవార్డు అన్నా సరే సెపరేట్ ఎలక్టరేట్స్ అన్న ఒకటే. సో ఎక్కువ టెక్నికాలిటీస్ వెళ్ళకండి. మొదటిది క్యాస్ట్ గొడవ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ మీకు అర్థమై ఉంటది. ఎందుకు లేటర్ స్టేజ్‌లో బాగా ఓడిపోయిందంటే గాంధీ గారు బిజీ అయిపోయారనమాట. ఈ అంబేద్కర్ గారిని ఒప్పించడంలో. సో ఎందుకంటే ఇలా ఒప్పించడంలో దేశమంతా కూడాను ఈయన ఉపవాసంలో ఉన్నారనుకోండి దేశమంతా కూడా వాళ్ళ యొక్క ఫోకస్ అంబేద్కర్ వైపు తిరిగిపోయిందనమాట. అందుకోసం తగ్గింది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో రిలీజియన్ పరంగా. ఒకటి హిందూస్, మరొకటి ముస్లిమ్స్ అనమాట. అదే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో ముస్లిమ్స్ అందరూ కూడాను ఖిలాఫత్ మూవ్‌మెంట్ ఒకటి ఉంది కాబట్టి మనకు సపోర్ట్‌గానే వచ్చేవాళ్ళు. కానీ ఆ మూవ్‌మెంట్‌లో వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారంటే అరే! హిందూస్ చాలా ఎక్కువ మంది ఉన్నారురా కాంగ్రెస్‌లో. మన ముస్లిమ్స్‌కి పెద్దగా పట్టించుకోవట్లేదు, గుర్తింపు రావట్లేదు. మనం ఏం చేద్దామంటే సెపరేట్‌గా ఒక పార్టీ పెట్టుకుందాం. సో దట్ ఏమవుతది మన ముస్లిమ్స్ అందరూ కూడాను ఒక పార్టీ రిప్రజెంట్ చేస్తున్నట్టు అవుతది అనుకోని ప్లాన్ ఏసుకున్నారనమాట. ఆ రకంగా ఈ రకంగా చేసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ హిందూస్‌లో కూడా ఏమైందంటే అరే! ముస్లిమ్స్‌లో కూడాను కొంతమంది పార్టీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు గ్రూప్స్ పెట్టుకుంటున్నారు. మన దేశంలో ఇంతమంది హిందూస్ ఉన్నారు కాబట్టి మనం ఎందుకు పెట్టుకోకూడదు అనుకున్నాననమాట. ఆల్రెడీ హిందూస్‌లో ఉన్న కొంతమంది లైక్ వీపీ సర్కార్ గాని, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఒక్కొక్కరు కూడాను హిందువుల్లో ఎవరైతే బీభత్సమైన ఇష్టం ఉందో హిందూ మతం అంటే వాళ్ళు కూడాను గ్రూప్స్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు మత రాజకీయాలు అనేవి జరిగిపోతున్నాయన్నమాట. ఈ రిలీజియస్ సిచ్యువేషన్స్ అనేవి ఒకరికొకరికి అనమాట పడేలాంటి సిచ్యువేషన్స్ అనమాట జరగట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ హిందూస్‌కి, ముస్లిమ్స్‌కి గొడవలు వచ్చే టైపులో సిచ్యువేషన్స్ జరిగిపోయాయన్నమాట. ఎందుకంటే ముస్లిమ్స్‌కి సెపరేట్ ఎలక్టరేట్ ఇస్తామనుకుని అన్నారనుకోండి. వాళ్ళకేమైనా రిజర్వేషన్ ఇస్తారంటే వెంటనే హిందూస్ అంటారు. ఎందుకు వాళ్ళకెందుకు ఇవ్వడము అనుకుని ఈ హిందూ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళు అంటూ ఉంటారు. వీళ్ళున్న తక్కువ మందే. ఎక్కువ మంది ఎవరి పార్టీలో ఉంటారు తెలుసా? కాంగ్రెస్ అనే పార్టీలో ఉండేవాళ్ళనమాట. కాంగ్రెస్ వాళ్ళు లిబరల్. హిందూ, ముస్లిం అనే తేడాలు లేవు. వాళ్ళ యొక్క గోల్ అంతా ఒకటే అనమాట. హిందూ, ముస్లిం ఇలాంటి గొడవలు కాకుండా అందరము ఒకటే అనే కాన్సెప్ట్‌లో వెళ్లారు. కానీ కొంతమంది హిందూస్ ఉన్నారు కదా! వాళ్ళు హిందూ గ్రూప్స్ చేసిన తర్వాత వాళ్ళు ఇలాంటి గ్రూప్స్ అనేవి పెట్టుకున్నారనమాట. సో హిందూ స్వరాజ్ అనుకోని లేకపోతే ఆర్ఎస్ఎస్ అని ఇలాంటివన్నీ పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ కూడాను. సో ఈ రకంగా అనమాట కమ్యూనల్ క్లాసెస్ అనేవి జరిగేవి. సో ఇలాంటి కమ్యూనల్ క్లాసెస్ జరిగినప్పుడు దేశమంతా కూడాను ఒక్కటే తాటి మీదకొచ్చేసి ఏ రకంగా పోరాటం చేయగలవు? బ్రిటిష్ వాళ్ళకి ఎలా పోరాటం చేయగలరు? మీరైనా అర్థం చేసుకోండి.
సో ఇలాంటి సిచ్యువేషన్‌లోన ఏం చేసిందంటే 1927 ఆ టైంలో అనమాట కాంగ్రెస్ ముస్లిం లీగ్‌ని పిలిచింది. అందరిని పిలిచేసి ఏం చేసిందంటే కాస్త అందరిని కూడాను ఊరుకోబెట్టేసి అందరిని కూడాను కలపాలనుకుంది. అయితే అన్ని పార్టీలు వాళ్ళకి పెట్టిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా అంటే మనకి గాంధీ తాత ఎలాగో పాకిస్తాన్‌కి మహమ్మద్ అలీ జిన్నా. ఇంకా బాగా చెప్పాలంటే మనకి జవహర్లాల్ నెహ్రూ ఎలాగో వాళ్ళకి మహమ్మద్ అలీ జిన్నా అనమాట. అలాంటి వాడు ఈయన. సో ఆయనకి మెల్లగా బుజ్జగొట్టారు. బాబు ముస్లిమ్స్ అందరికి మీరే రిప్రజెంటేటివ్ కాబట్టి మీరు కొద్దిగా తగ్గండి. ఏం కావాలి మీకు అనుకునంటే ఈయన అప్పుడే కోరుకాడు. నాకు ఫ్యూచర్‌లో నా సెపరేట్ ఎలక్టరేట్ కావాలి. అది కూడాను బెంగాలు, అదే రకంగా పంజాబ్. ఇప్పుడు ఇండియా ఇదనుకోండి. ఇప్పుడు ఇండియా ఇది కదా! ఇది ఇండియా. ఇలా ఇండియా అయితే ఈ పక్కనున్న ఈ పంజాబ్ ఏరియా అంతా కూడా దట్ మీన్స్ పాకిస్తాన్ అంతా. ఈ పక్కనున్న బంగ్లాదేశ్ కుందా ఈ ఏరియా అంతట్లో కూడాను మా వాళ్ళకి సెపరేట్ ఎలక్టరేట్స్ కావాలి అనుకుని కోరుకున్నారంట. సరేరా తీసుకోరా ఏమైందిరా అనుకుని అన్నారు. తీసుకోమన్నారు. కానీ ఇక్కడ హిందూస్ పార్టీ పరంగా అనమాట ఎంఆర్ జైకర్ అనుకుని ఈయన ఒకడు ఉన్నారు. హిందూ పార్టీ తరపున హిందూ మహాసభ అనే పార్టీ తరపున ఈయనకి ఒళ్ళు మండింది. అదేంటి ఆ మతం వాళ్ళకి అంత ఎక్కువగా ఇవ్వడం అనుకున్నాను అనమాట. ఈ రకంగా అనమాట సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ మతాల పరంగా ఒకడికి ఇచ్చేస్తే ఇంకొకడికి కాలేదు. అలా ఉండేదనమాట సిచ్యువేషన్. ఒకరికి చేస్తే ఇంకొకరికి మండేదనమాట. ఇలా గొడవలు పడుతూనే ఉండేవారు. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో ఫైనల్‌గా మనం ఏం తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ మూవ్‌మెంట్‌లో కొంతవరకు సక్సెస్ అయింది. కొంతవరకు అనమాట అందరూ కూడాను ఒకటే తాటిపైకి రాలేకపోయారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇవి లిమిటేషన్స్ మేజర్‌గా కాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా. సో ఫైనల్‌గా ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో మనం ఏం నేర్చుకున్నాం? ఈ మొత్తం టాపిక్‌లో ఏంటంటే ఒక 5 టైప్ ఆఫ్ మెంబర్స్ తీసుకున్నాం. రిచ్ పీజెంట్స్, పూర్ పీజెంట్స్, ఇండస్ట్రియలిస్ట్స్, వర్కర్స్ అండ్ వుమెన్. ఇలాగ ఈ 5గురికి తీసుకొని ఈ 5 యొక్క ఒపీనియన్స్ స్టార్టింగ్‌లో ఎలా ఉండేది, సెకండ్ ఫేజ్‌లో ఎలా ఉంది నేర్చుకున్నాం. దాని తర్వాత క్యాస్ట్ బేస్డ్‌గా చూసాం. వాళ్ళిద్దరి మధ్య మేజర్ జరిగిన ఈవెంట్స్‌ని చూసాం. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ టైంలోనే. దాని తర్వాత రిలీజియన్ బేస్డ్‌గా ఏం జరిగింది అనేది కూడా చూసాం అన్నమాట. ఇది మొత్తానికి పరిస్థితి.